జ్ఞానసభ కార్యక్రమం ప్యానల్ డిస్కషన్కి మన సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అందరూ వేంచేసి ఉన్నారు. వాళ్ళని ఒకరొకరిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా బ్రాహ్మణ రత్న జ్ఞానరత్న మారం శివప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లతో. అలాగే నరేంద్ర ఆసూరి సీనియర్ మోస్ట్ బ్రహ్మన్ మాస్టర్ పత్రిజీ ప్రభాతాలు అనే పుస్తకాన్ని కూడా ఈ మధ్యలో రిలీజ్ చేశారు. సార్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. పైన ఇండియా ఫార్మర్ ఇన్ఛార్జెస్ ఇద్దరు కపుల్స్ వేణు అండ్ ధనశ్రీ, వీళ్ళిద్దరు మీకు బాగా తెలుసు. సో వాళ్ళని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ఇప్పుడు జరిగే విషయం మోడరేటర్గా ధనశ్రీ అండ్ వేణు ఇద్దరు వ్యవహరిస్తారు. నిన్నట్లాగే ఫస్ట్ ఒక 2 నిమిషాలు వాళ్ళ ఇక్కడున్న అందరూ వాళ్ళ గురించి 2 నిమిషాలు చెప్తారు. తర్వాత జనరల్గా ఉండే క్వశ్చన్స్ని మన వేణు ధనశ్రీ అడుగుతారు. తర్వాత మీ తరపు నుంచి కూడా క్వశ్చన్స్ ఏమన్నా కానీ ఈ సీనియర్ మోస్ట్ మాస్టర్లు ఒకటే క్వశ్చన్కి అందరి వెర్షన్స్ ఆన్సర్లు ఇంతే చక్కగా మనకు అవగతం అవుతుంది. సో అవటి వేణు అండ్ ధనశ్రీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు జే వేణుగోపాల్, నా శ్రీమతి ధనశ్రీ. మాతో పాటు శ్రీ మారం శ్రీప్రసాద్ గారు, నరేంద్ర ఆసూరి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ప్రతిరోజు మీరందరూ కూడా ఈ టైంకి ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి మీకోసం మీరు వచ్చారు ఇక్కడికి. ఒక్కసారి మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి. మనందరూ ఇక్కడికి వచ్చింది ఫస్ట్ థింగ్ స్వధర్మం. ముందు నేను ఎదగాలి, తద్వారా నా ద్వారా లోక కళ్యాణం జరగాలి. ఇదే కదా అందరి యొక్క ఆలోచన. మీ లోపల ఈ జిజ్ఞాస ఉంది కాబట్టి ఈ రోజున నిజంగా చెప్పనండి, నాకు పర్సనల్గా ఒక క్లాస్ వినాలి అంటే చాలా కష్టం అండి. మీరు ఎంత ఇష్టంగా వింటున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం టు టైం ఆన్ టైం ఇక్కడికి వచ్చి క్లాసెస్ అన్ని వినడం అనేది నిజంగా అద్భుతమైన విషయం. దానికోసం మరొక్కసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉంటాయి మన జీవితాల్లో. అన్ని ప్రశ్నల్ని కూడా సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ అన్నిటికీ సమాధానం దొరకాలా అని అంటే అవసరం కూడా లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకి. కానీ మనకేం కావాలి అనేది మన ఆత్మశోధన మనం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడానికి ఇటువంటి వర్క్షాప్స్ తప్పకుండా మనం ఫాలో అవ్వాలి, రావాలి. ఇది కండక్ట్ చేస్తున్న మన రాము మాస్టర్కి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తున్నాం. సో ఈ పిరమిడ్ని కొన్ని మూల స్తంభాలు నించుని మనకి పిరమిడ్ని ఆవరణాన్ని మనకి ఇలా తయారు చేసేస్తున్నారు. అందులో చాలా ప్రముఖులు ముఖ్యులు మారం శివప్రసాద్ సార్. ఒకసారి ఆయనకి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందాం. నరేంద్ర ఆసూరి గారు సార్ యాక్చువల్లీ కరోనా సమయంలో నాకు బాగా కనెక్ట్ అయ్యారు. మన కరోనా సమయంలో జూమ్ సెషన్స్ ఎవ్రీ డే అలాగా ఎంతోమంది మాస్టర్స్ని తీసుకొచ్చి అంతకుముందు నుంచి ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తూ కంప్లీట్లీ ఒక యువకులకు సపోర్ట్ ఇస్తూనే పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి కూడా జ్ఞానం తీసుకుంటూ అందరికీ జ్ఞానం పంచే ఎన్నో అద్భుతమైన సెషన్స్ చేశారు సార్. సో సార్కి కూడా మనం ఆహ్వానిస్తూ మనం చప్పట్లు కొడతాం. నాతో పాటు ఉన్నారు ధనశ్రీ. పత్రి సారు యువకులందరికీ కూడా పైమా అనేది ఉండడం చాలా అవసరమని మొదట్లో పైమా అని పెట్టారు, పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని. కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని అక్కడ ఆపినప్పుడు నేను ప్రత్యక్షంగా వెళ్ళి సార్ యూత్కి 100% మన సొసైటీలో ఒక విభాగం ఉండాల్సిందే అని అడిగినప్పుడు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టి పైమాని స్టార్ట్ చేయమన్నారు. ఇమీడియట్లీ స్టార్ట్ చేసాం మేము. స్టార్ట్ చేసిన తర్వాత నాతో పాటు తను ఎంతో అద్భుతమైన వర్క్ చేసింది. 5 years పాటు ఇద్దరం కూడా చాలా అవిరళంగా కృషి చేసి పైమాని ఇప్పుడు ఒక స్థానానికి తీసుకొచ్చి దాన్ని ఇలా ఇంకా ఎంతోమంది యువకులందరికీ ముందుకు తీసుకెళ్తున్నాం. సో మా ఇద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తూ చప్పట్లు. సో ఇదంతా ఎందుకు, మన గురువులు మేము అందరం కలిపి ఇప్పుడు మేము ఇక్కడ ఉండి చెప్పడం కాదు, మా ద్వారా మన గురువు గారే ఈ ప్రశ్నలు సమాధానాలు అన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నారు. సో మన గురువు గారికి ఇంకొకసారి, గురువు గారికి అయితే నన్ను అడిగితే ఒక్కసారి నించోనే చప్పట్లు కొట్టచ్చు మనం. ఒక్కసారి జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ.
జయ హో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. థ్యాంక్ యూ. మనం పత్రిజీ అనగానే ఇంకా లోపల నుంచి ఎనర్జీ పొంగుకు వచ్చేస్తుంది అంతే, అది సంగతి. సో ఈరోజు మన ఎనర్జీ సెషన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఇద్దరు గురువులు మనతో పాటు ఉన్నారు. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీ అందరి తరపున మొదట నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ధనశ్రీ కొన్ని ప్రశ్నలు వేస్తుంది. సార్ మా ప్రశ్నలు సంధించడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ అందరికీ ఒక ఐడియా వచ్చేసింది కదా, ధ్యానం అంటే అందరికీ తెలుసు, జ్ఞానం తీసుకోవడం తెలుసు. కొన్ని పనులు చేస్తే ఆ పనుల యొక్క విలువ, ఆ పనుల యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి ప్రత్యక్షంగా కొన్ని తెలుసుకోవచ్చు, పరోక్షంగా కొన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందరం పిరమిడ్ కట్టలేం. ఒక పిరమిడ్ కట్టారు కాబట్టి దాని నుంచి మనం ఆ పిరమిడ్ కట్టినప్పుడు ఎలా జరుగుతుంది, ఆ పిరమిడ్ అనేది కట్టే ప్రయత్నంలో ఎన్ని అవధోకులు మనం చాలా కష్టాలు ఉంటాయి కదా, అవి ఎలా పడతారు ఏంటి అనేవి గురుగారు లాంటి వాళ్ళని చూసి మనం తెలుసుకోవచ్చు, పరోక్ష జ్ఞానం. సో పిరమిడ్ మన కైలాసపురి పిరమిడ్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచేది మారం శివప్రసాద్ సార్. సో ఆయన ద్వారా మనం ఈ పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్, అసలు ఈ కంప్లీట్ ప్రయాణంలో ఏం జరిగిందన్న విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ విషయంలో అసలు మనం ఇక్కడికి వస్తున్నాం అని అంటే పత్రిసారి ఎప్పుడు కూడా స్టేజ్ మీద రాగానే ఒకటి చెప్తారనమాట. ముందు నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు, నీ గురించి చెప్పు ఫస్ట్, ఆ తర్వాత నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు అంటారు. సో ఇప్పుడు అది జరిగింది. ఇప్పుడు రెండో ప్రయత్నం, అసలు మనం ఎక్కడున్నాం, ఈ ప్లేస్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా తెలుసుకుందాం ఫస్ట్. సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, అసలు మనకి పిరమిడ్ కట్టాలన్న ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ ఆలోచన దగ్గర నుండి ఇంతవరకు వచ్చిన విషయాలన్నింటినీ కొంచెం కూలంకుషంగా మా వాళ్ళందరికీ కూడా, తద్వారా ప్రజలందరికీ కూడా మన కర్తాల్ కైలాస్ పిరమిడ్ గురించి అందరికీ తెలుసు, కానీ మీ నోటి ద్వారా, ఎందుకంటే ఆ కంప్లీట్ అనుభవం మీకు ఉంది కాబట్టి. అందరికీ ఆత్మ ప్రణవాలు. ఈ మహేశ్వర మహాపిరమిడు 2009లో శంకుస్థాపన చేయబడి 2011 నవంబర్ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన సందర్భంగా ఆవిష్కరణ చేయబడింది. అప్పటికి నేను ఈ ట్రస్ట్లో లేను. ఈ ట్రస్ట్లో నేను 2019లో 2018లో ఇక్కడికి వచ్చాను. 19లో పిరమిడ్ పని మొదలైంది. 20లో నేను ట్రస్టీని అయ్యాను. ఇప్పుడు జనరల్ సెక్రటరీ నేను ట్రస్టీకి. మొదట్లో పిరమిడ్ గోవిందేన్ సురేష్ బాబు, డాక్టర్ బిఎన్ రెడ్డి గారు, శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు, నిర్మల మేడం, మేఘ మురళి, జానమైన శ్రీరాములు, మధుమోహన్, ఇలాగా వెంకట్రామరెడ్డి గారు, దాదాపు ఒక 11 మంది మాస్టర్లు అనుకుంటాను. వారితో ఈ పని మొదలు పెట్టబడి ఈ పునాదుల తర్వాత ఫౌండేషన్, తర్వాత బేస్మెంట్, ఆ పైన స్ట్రక్చర్, ఆ పైన షీటింగ్, ఆ పైన బయట ప్లాస్టరింగ్, ఇలా 2012 వరకు జరిగాయి. 2013లో కారణాంతరాల వల్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో డిస్టర్బెన్స్ రావడం వల్ల ఇక్కడ అన్ని పనులు ఆగిపోయాయి. 13 అంతా కూడా నిశ్శబ్దంగా ఉండింది. 12, 13 ప్రాంతంలో గుంటూరు లక్ష్మణరావు గారు కూడా చాలా కృషి చేశారు పిరమిడ్ కోసం. దామోదరెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు. అయితే 2013, 14 అత్యంత నిస్త్రాణగాను నీరసంగాను ఉండింది అక్కడ. 15వ సంవత్సరంలో పత్రిజీ అంగి మీద నిర్మల మేడం అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేశారు. 16లో మళ్ళీ కొత్త టీం ఏర్పడి విజయభాస్కర్ రెడ్డి గారు చైర్మన్ గాను, ఆ మిగిలిన గ్రూప్ అంతా ఉంటూ చక్కగా కార్యక్రమాలు మొదలయ్యాయి. అయితే ఆ రినోవేషన్, బ్యూటిఫికేషన్ చేయబడలేదు. ఇక్కడ బయట సీట్లు కాకుండా స్ట్రక్చర్ పైన కర్నూలు బండలు వేసి దానిపైన ప్లాస్టర్ చేశారు. లోపల
బైసన్ ప్యానల్ వేశారు. క్రమకాలంలో అవి వేయి నిలబడలేదు. 2018లో పత్రిజీ నన్ను, నా వైఫ్ని పిలిచి మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పారు. నేను సికింద్రాబాద్లో మా అపార్ట్మెంట్లో ఉన్నాను, వాసవి నగర్లో. నాకేం చేయాలో పాల్పోలేదు. ఇంటి దగ్గర ఎదిగిన అమ్మాయి ఉంది, ఆమెకి ఇంకా ఉద్యోగం రాలేదు, అన్వేషిస్తోంది. మేము ఇక్కడికి వస్తే ఈ అడవిలోకి అమ్మాయి రాదు, మేము అక్కడ ఉండడానికి లేదు, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాయని ఆయన ఆర్డర్ చేశారు. వెళ్తూ వెళ్తూ ఇట్లా చెప్పాడు, ఇట్లా ఆజ్ఞ. సరే, గురువాజ్ఞని పూర్తి చేయడానికి అదృష్టవశాత్తు ఇంటికి వెళ్తూనే మా అమ్మాయి, డాడీ నేను సైకాలజీ చేస్తాను, లండన్ పంపు అని అడిగాను. సడన్గా చెప్తున్నాను ఏంటంటే నేను అప్లికేషన్ తెప్పించుకున్నాను, ఈరోజు వచ్చే అప్లికేషన్ పోస్ట్లో. మరి దానికి ఎలా అంటే ఆమె 1.5 సంవత్సరం కోర్స్ అది. ఆ 1.5 సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది లెక్కేస్తే 50 లక్షలు అవుతుంది ఫీజు అనుకోండి. ఆమె నెల ఖర్చులు అనుకోండి. అమెరికా కంటే లండన్లో ఫీజులు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ. 50 లక్షలకి ధైర్యం చేసి లోన్ దొరకకపోతే అప్పు తెచ్చి మా అమ్మాయిని పంపాను. ఎందుకు? గురువాజ్ఞని పాటించడం కోసం, అంతే. నేను అప్పు అవుతుందని భయపడలే, నాకు మార్గం దొరికిందని సంతోషించు. నేను వాస్తవం చెప్తున్నాను, ఏదో ఊహించి చెప్పాల్సిన అవసరం లేదు. 18 ఆగస్టు సెప్టెంబర్లో వచ్చాము నేను, నా వైఫ్, మా అమ్మాయిని లండన్ ఫ్లైట్ ఎక్కించి. వచ్చిన తర్వాత జనమాయకం అయిపోయింది, జనమచక్రం అయిపోయింది. ఫిబ్రవరి వచ్చింది, 19 ఫిబ్రవరి. కింగ్ చంబర్ కూర్చొని ధ్యానం చేస్తుంటే చుట్టుపక్కల అంతా ఒకటే సౌండ్ వినపడుతుంది, ఓరున వర్షపు స్వరం. ఒక అజ్ఞాతమైన స్వరం నాకు వినపడుతుంది. పక్క పక్క నవ్వుతుంది ఆ స్వరం. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు. చుట్టూ వర్షం వస్తుంది, 40-50 చోట్ల కారుతుంది. అలా 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగిన తర్వాత ఎవరు ఎందుకు పక్క నవ్వుతున్నారు, విషయం ఏంటి అంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు ఇంకా అర్థం కాలేదా, చెప్పండి అని అడిగాను. నీ చుట్టూ ఏం జరుగుతుంది, కురుస్తుంది, మరి ఇప్పటికి కూడా అర్థం కాలేదా, అంత మొద్దుపురవాను, మహామేధావిని చెప్పుకుంటావు బయట, ఎందుకు వచ్చావు ఇప్పుడు అర్థం కాలేదా? అర్థమైంది. ఆ పిరమిడ్ బాధ్యతలు చెప్పడానికి నన్ను రమ్మన్నారు పత్రికని, అప్పుడు అర్థమైంది. ఓకే, అప్పటికే ఏం చేయక ఖాళీగా ఉండి పిచ్చి పడుతుంది నాకు పెద్ద పనులు చేయడం ఇష్టం, ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఉంటే చచ్చిపోతాను నేను, అంతే. ఈ మధ్యకాలంలో మా అబ్బాయి పిలిచాడు, పిరమిడ్ వర్క్ అయిపోయిన తర్వాత, ద్వారకా నివసింగా స్టార్ట్ చేయకముందు. దీనికి కూడా నేను ఆ ప్రాజెక్టు చైర్మన్ని. డాడీ, అమ్మ నువ్వు వచ్చేయండి, మీకేం పెద్ద బాధ్యత లేవు, ఇప్పుడు ఇంకేం అక్కర్లేదు నీకు, నేను నీకు మా ఇంట్లో ఉంటే సరే, లేకపోతే కొత్త వేరే ఇల్లు ఏర్పాటు చేస్తాను, నీకు అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఒరే, రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నేను బతకను రా, చచ్చిపోతాను, అయినా పర్లేదు వస్తాను చెప్పాను. ఎందుకు? నేను ఖాళీగా ఉండలేను, ఖాళీగా ఉంటే అంతే. చచ్చే వరకు పనిచేయడం కాదు, పని చేస్తూనే చావాలి, అది నా కాన్సెప్ట్. ఎప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు, ఒక 70 వచ్చాయి, ఇవంతా తాపత్రయం లేదు. నందా మరణించినప్పుడు ప్రతిసారి అన్నాడు, సరే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ వచ్చిన తర్వాత మార్చి 27 పత్రిజీ మొదట కాయ కొట్టాడు. ఇంకో 107 మంది మాస్టర్లతో వచ్చిన ప్రతి ఒక్కరితో కాయ కొట్టించాం. ట్రస్ట్ వాళ్ళు చక్కటి ఇంజనీర్లు పిలిచి ఎటువంటి షీట్లు వేయాలి, ఎటువంటి ఇంజనీరు అని జిందాల్ కంపెనీ షీట్లు వేసాం. బాలమురుగన్ అనే అద్భుతమైన కాంట్రాక్టర్ దొరికాడు. ఒక విశ్వకర్మ ఆయనలో ఆవేశించి మరీ పని చేయించాడు. 2.5 సంవత్సరాల అవిరమ కృషిలో పని చేస్తుంటే ప్రతిసారి చదువు వల్ల సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఒక వరదలాగా డబ్బు రావడం ప్రారంభించింది విరాళాల రూపంలో. 6 నెలల్లో 15 లక్షలు వస్తే ఆయనతో, సార్ నేను త్రికరణ శుద్ధిగా పనిచేయడం లేదేమో, నేను తప్పు చేస్తున్నానేమో, 6 నెలల్లో 15 లక్షలు డబ్బు వచ్చింది, ట్రస్ట్ వాళ్ళు ఎంట పడుతున్నారు, ఎందుకు మీరు బాధ్యత తీసుకున్నారు, సీట్లకు 30 లక్షలు కట్టాలి అని ట్రస్ట్ వాళ్ళు ఎంట పడుతున్నారు. ఏం చేయాలి సార్ ఇప్పుడు అంటే, ఒక వారం ఉండవయ్యా,
ఇప్పటి వరకు ఎనర్జీని తీసుకుంది ఈ నిర్మాణం. ఇక పని మొదలవుతుంది, వారం ఉండి అన్నాడు. వారం తర్వాత మొదలయ్యి ఆయన ప్రోమో రిలీజ్ చేశాం. పిఎంసీలో రిలీజ్ అయితే ఒక నెలన్నర లోపల ₹1,00,00,000 వచ్చింది. అప్పుడు బాలకృష్ణ జాయిన్ అయ్యాడు. ఆయన నేను కలిసి 2.5 సంవత్సరాల్లో ₹6 కోట్ల డబ్బులు వచ్చాయి. మహేశ్వర మహాపిరమిడ్ పూర్తయింది, పార్వతి కాన్ఫరెన్స్ హాల్ పూర్తయింది. అంటే కరోనా టైంలో మార్చి 2020లో మా బ్యాంక్ అకౌంట్లో ₹3 కోట్ల డబ్బు ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అంత డబ్బుండి పనిచేసినటువంటి కార్యక్రమం ఇది ఒకటే. ఎప్పుడు భిక్షాపాత్రే, అది కూడా భిక్షాపాత్రే. డబ్బు అట్లా వచ్చింది. నాకు అనిపించింది కుబేరుడు ఎక్కడ నుంచి డబ్బులు ఇచ్చాడు, విశ్వకర్మ ఎక్కడి నుంచి పని చేయించాడు, అంతే. చూసుకున్నాడు కదా, అంతే చూసుకున్నాడు. ఇట్లా అనుభవాలు ఎన్నో. హింస ఎంతో, అవమానం ఎంతో, అనిశ్చితి ఎంతో, ఆందోళన ఎంతో, భయం ఎంతో, అపకీర్తి ఎంతో, మహాకీర్తి ఎంతో. అలా ఉన్నప్పుడు 20లో పత్రిజీని అడిగాను నేను. 21లో సార్ మీరు దయచేసి నాకు ప్రతిరోజు ఫోన్ చేయండి, మా ప్రోగ్రెస్ అడగండి, అది నాకు ఒక బూస్టింగ్. అంటే ఆ రోజు నుంచి 8 నెలల మహానుభావుడు ప్రతిరోజు ఎక్కడ నుండి నాకు ఫోన్ చేశాడు. ఏదో ఒక టైంలో ప్రతిరోజు ఈరోజు ఎన్ని షీట్లు ఫిక్స్ అయ్యాయి, ఈరోజు ఎంతవరకు పని జరిగింది, ఈరోజు ప్రోగ్రెస్ ఏంటి అని అడిగేవాడు. నేను చెప్పేవాడిని, ఇవాళ 16 షీట్లు అవుతాయి సార్ అంటే, రేపు అడిగినప్పుడు సార్ ఇవాళ 12, నిన్న 12 అయ్యాయి సార్. ఏం పర్వాలేదు లేవయా, గ్రాడ్యువల్గా అవుతాయి సార్. ఇవాళ 12 అనుకున్నాం, 18 అయ్యాయి సార్ అంటే వెరీ గుడ్ అనేవాడు. ఈరోజు పని జరగలేదు సార్ అంటే బాగా జరుగుతుంది అనేవాడు. అంత ఇన్స్పిరేషన్. డబ్బు తక్కువ ఉంది, ఏదో 15 లక్షలు 20 లక్షలు అంటే ఫలానా వల్ల ఫోన్ చేసి నేను చెప్పాను చెప్పు, అంతే. ఆయన మాట్లాడకపోయినా ఆయన చెప్పానని చెప్తే డబ్బు వచ్చేది. అంటే నాకు అసలు అర్థం కాలేదు, నేనే పని చేయిస్తున్నానా, ఇక్కడ అలాగే పని జరుగుతుందా, ఈ నెడ్డాలు ఇక్కడే వస్తున్నాయా, వాటిని నేను ఎదుర్కోగలుగుతున్నానా, నేను వాటిని జయించగలుగుతున్నానా, ఎన్నో అవమానాలు భరించగలుగుతున్నానా, ఇటువంటి విషయాలు ఎన్నైనా ఎంతో ఓర్చుకున్నంత నేర్చుకున్నంతగా ఆ పిరమిడ్ పూర్తిగా ఉన్న కాన్సెప్ట్ తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంతైనా ఓర్చుకున్నా నేను సూపర్ డూపర్గా పూర్తయిన పిరమిడ్. ఇరవై 26 సంవత్సరాల నుంచి సొసైటీలో ఉన్నాను. ఆయనతో 24 సంవత్సరాలు అతి సన్నిహితమైనటువంటి దగ్గరతనం. మా వాసవినగర్కి ఎన్నోసార్లు ఆయన వచ్చేవాడు సికింద్రాబాద్లో. నేను కర్నూలులో ఉంటే ఆయన హెడ్ ఆఫీస్ కర్నూలు. నేను సికింద్రాబాద్కి వచ్చేస్తే 20లో ఆయన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ మార్చుకొని వచ్చాడు. ఆయన ఊళ్ళో ఉన్నా అంటే ఆయన మా ఇంటికన్నా వచ్చాడు, మేము వాళ్ళ ఇంటికన్నా పోయేవాళ్ళం. ఆ వాసవినగర్లో ఎన్నో అద్భుతమైన క్లాసులు జరగడం వల్ల నాకు తెలిసి 2000 నుంచి 2018 లోపల ప్రతిసారి ఒక 200-300 సార్లు మా ఇంటికి వచ్చింటాడు. మా ఆవిడకి ఆయనకు కావాల్సినట్టుగా అన్నం చేసి పెట్టే, టిఫిన్ చేసి పెట్టే, స్నాక్స్ చేసి పెట్టే భాగ్యం దొరికింది. చంద్ర నా భార్య పేరు. సో ఈ విధంగా మహేశ్వర మహాపిరమిడ్ పూర్తి చేయడం జరిగింది, పార్వతి కాన్ఫరెన్స్ హాల్ పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ ఈ బాధ్యత వద్దు అనుకున్నా వచ్చింది. మరి పక్కన ఆత్మకూరు, కర్నూలుకు 1999 అంటే కర్నూలులో ఉన్నాను నేను. ఒక అమ్మ ఫ్యాక్టరీ పెట్టాలని చేశాం. తర్వాత కుదరక సికింద్రాబాద్కి వచ్చేసాను నేను. ఇదంతా డ్రామా అంతా పత్రిక అంతా అడిచాడు అనుకున్నాను నేను కూర్చొని. సో 20 మేలో నేను 20 మే 30 ఇక్కడికి వచ్చాను. జూన్ 1 వీక్లో హైదరాబాద్కి వచ్చేసాను. అలా మా స్నేహం కంటిన్యూ అయింది. ఆ మేడం నా భార్యకు స్నేహం, వాళ్ళ పిల్లలు మా పిల్లలు స్నేహం. మా పిల్లలు 3 పైమాలు ఉండేవాళ్ళు. చాలామంది పైమా స్టూడెంట్స్ వీళ్ళు కూడా మా పిల్లలు తెలుసు. ఇది నా యొక్క 2018 నుంచి ఇంతవరకు జరిగిన కార్యక్రమం. అయితే ఎవరైనా సరే ఏ కార్యక్రమమైనా చేయొచ్చు, సరైన సంకల్పం ఉండాలి. ఆ సంకల్పానికి ధ్యానం ద్వారా ఎనర్జీని ఇవ్వాలి. ఆ ఎనర్జీని మిస్యూజ్ కాకుండా సరైన ప్రణాళికతో చేయాలి అనుకున్న పనిని నిశ్చయించుకోవాలి. ఆ పనికి సరైన మార్గదర్శక సూత్రాలతో, చక్కని అవగాహనతో, అందరి సహకారంతో ముందుకెళ్తుంటే ఏ పనైనా ఎన్ని 100 కోట్లైనా ఎన్ని 1000 కోట్లైనా జరిగి తీరుతుంది.
మీకు ఒక విషయం అర్థమైపోవాలి, నేను ఏదైనా సాధించగలను అని మీరు ఇప్పుడు నమ్ముతున్నారా లేదా? మీరు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. జరగని పని అంటూ లేదు, జరిగి తీరుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏ పని చేయాలన్నా దాని మీద సరైన సంకల్పం, ఆ వచ్చిన శక్తిని సద్వినియోగపరచుకోవడం, ఎటువంటి సైడ్ ట్రాక్స్ పెట్టుకోకుండా దాని మీదే ఫోకస్డ్గా వెళ్తూ అనుకున్న పని తథ్యం చేసి తీరాలి అని అనుకొని ముందుకు వెళ్ళిపోతే అయి తీరుతుంది. ఒకసారి సార్కి మనం ఇంకొకసారి చప్పట్లు కొట్టి మనం అయితే ఇప్పుడు శక్తి కావాలి. శక్తి ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా. ధ్యానంతో పాటుగా గురుగారు 3 రకాల పద్ధతులు చెప్పారు మనకి. అంటే లైక్ మనం ప్రతిసారి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఈ 3 మనం తప్పకుండా చేయాలి. అయితే ధ్యానం ఎలాగో రోజు చేస్తున్నాం మనం. సో ఒకసారి రోజు ధ్యానం చేసుకుంటున్నందుకు మనం శబాష్ చెప్పుకుందాం. శబాష్ చెప్పుకున్నాం ఈసారి. శబాష్ శబాష్ ఎందుకనంటే అంత గొప్ప పని కాబట్టి. శబాష్ అని ఎందుకంటారు? చాలా మంచి పని చేసావురా నువ్వు అన్నందుకు. సో ధ్యానం చేస్తున్నందుకు మనం శబాష్ చెప్పుకోకపోతే ఇంకేం చెప్తామండి? ఒకసారి ఇంకోసారి చెప్పుకోండి. ప్రతిరోజు అద్దం ముందుకు వెళ్ళి శబాష్రా వేణు మంచి పని చేస్తున్నాను, నువ్వు ధ్యానం చేశానంటే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతా. మనందరం ఫీల్ అవుతాం. ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా శబాష్ అని ఫీల్ అవ్వాలి. తర్వాత సజ్జన సాంగత్యం. సజ్జనులు ఎవరు? మన తోటివారే. ధ్యానం చేసే వాళ్ళే సజ్జనులు, మనకు బయట ఎక్కడో దొరకరు. మీ పక్కనున్న వ్యక్తే సజ్జనుడు. వాళ్ళతో సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం మంచి పుస్తకాలు చదివి తద్వారా మనం జ్ఞానాన్ని, శక్తిని పెంపొందించుకోవాలి. అయితే ఈ క్రమంలో ధ్యాన ప్రచారం అనేది ఒక ఇన్విజిబుల్ లేయర్ అన్నమాట. శక్తిని మనం మనలోనికి తీసుకోవడానికి ధ్యాన ప్రచారం. ఎలా ఇది ఏమవుతుందని అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. మన ఇంటి ఎదురుగా అందరూ వాటర్ కోసం కొట్టుకుంటున్నారు. బిందులు, నా బిందు ముందంటే నా బిందు ముందు, నా బిందు ముందంటే నా బిందు ముందు అని. ఒక్కసారి నేను తెలివైనవాడిని కదా, రోజు ధ్యానం చేస్తున్నాను కదా, హైపోథెటికల్గా లేండి, నిజంగా జరగలేదు చెప్తున్నాను నేను. సో బయటికి వెళ్ళి అమ్మ ఇలా కాదు, ఒక్కొక్కరు పెట్టండి, మీరు 5 నిమిషాల తర్వాత రండి అని టైం ఇచ్చి వాళ్ళని లైన్లో పెట్టా. గంటలో అందరూ వెళ్ళిపోయారు, వాటర్ బిందులతో ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఇది జరుగుతుంది కదా ఇలాగా ప్రాపర్ విధానంలో చేస్తే. అంటే మనకి ఆ జ్ఞానం నాకు ధ్యానం ద్వారా వచ్చింది. అదే ధ్యానాన్ని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు మంచిగా తయారయ్యారు. సో నేను బయటికి వెళ్ళి తగువులతో చూస్తే నా లోపల ఎంత బాగున్నా బయటికి వెళ్తే ఆ తగువులకి నేను కూడా డిస్టర్బ్ అయిపోతా. ముందు పక్కోడికి ధ్యానం నేర్పించాను అనుకోండి, సగం పని హ్యాపీ. ఆ ధ్యానం నేర్పించాలి అని అంటే కొన్ని మెలకువలు కావాలి. ఆ మెలకువలు కావాలి అని అంటే నరేంద్ర ఆసూర్ లాంటి మాస్టర్స్ కావాలి. ఒకసారి సార్కి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత అద్భుతమైన సెషన్స్ పెడుతున్నారంటే ఆయన ఎంతో ధ్యాన ప్రచారం చేస్తూ. ఇప్పుడు మనం ఆయన ద్వారా అసలు ధ్యాన ప్రచారం చెయ్యడానికి కావాల్సిన అన్ని రకాల పనిముట్లు ఏంటి? ఫస్ట్ వాక్చాతుర్యం, తర్వాత ధ్యానం, జ్ఞానం అన్నీ కావాలి కదా. ప్రతిసారి ఏమంటారు? ముందు నీకు శ్వాస పడితే చాలు, నువ్వు ధ్యానం చేసేయవచ్చు, చెప్పేవచ్చు అంటారు. సో ఈ చిన్న విషయం దగ్గర నుంచి ధ్యాన ప్రచారాన్ని అత్యద్భుతంగా చేసే పత్రిజీ అంతవరకు ఆ జ్ఞానాన్ని అంతటినీ దగ్గరుండి అబ్జర్వ్ చేసిన వ్యక్తి అతను. సో అతని దగ్గర నుంచి మరింత జ్ఞానం తీసుకుందాం. ధ్యాన ప్రచారం ద్వారా ఎంత జ్ఞానం తీసుకోవచ్చు, ఎంత అద్భుతంగా ఎదగొచ్చు అన్న విషయాల్ని ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. సార్ అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. మొదటగా మనము ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏంటి? ఈ ధ్యాన ప్రచారం చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ధ్యాన ప్రచారం చేస్తాం. నువ్వు ఒక శక్తిని సంపాదించుకుంటే నువ్వు దాన్ని అందరికీ పంచగలుగుతావు. ఏదైనా సరే పంచాలంటే ముందు మనం పొందాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ ధ్యానం, దాని తర్వాత ధ్యాన ప్రచారం. చాలామంది ఆ ధ్యాన ప్రచారం చేస్తూ చేస్తూ ధ్యానాన్ని కాస్త ఎక్కడనో పక్కన పెట్టేస్తున్నారు. ఖచ్చితంగా పత్రిక ఏం చెప్పారు? ధ్యాన ప్రచారము అండ్ శాకాహార ప్రచారము, ఈ రెండు కలిపి చేయాలి. కేవలం ఒక ధ్యాన గురించి చెప్పడం మట్టుకే కాదు. ధ్యాన ప్రచారం వల్ల ఏమేమి లాభాలు పొందుతాం, ఎలా లాభాలు పొందుతామంటే ఎందుకు చెప్పాలి అసలు మనం?
పత్రిజీ ఒక చోట చెప్తారు మనకి, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మీరు ధ్యానం ప్రచారం చేసిన మొదటి రోజు మీ లోపల ఏ విధమైన నమ్మకంతో మీరు మాట్లాడుతున్నారో, అదే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అదే విషయం రిపీటెడ్గా మీరు చెప్పడం ద్వారా మీ లోపల ఆ బలమైన విశ్వాసం ఏ విధంగా ఆ ఉన్నత స్థాయికి చేరుకుందో మనం తెలుసుకోగలం. ఇప్పుడు మనం ఒకరికి చెప్తున్నామంటే ఎవరు వింటారు? ఫస్ట్ ఎవరు వింటారు? ఎందుకంటే నా నోటికి నా చెవులన్నంత దగ్గర ఇంకెవరు ఉండరు, అవునా కదా? సో ఫస్ట్ ఎవరు వింటారు? మనం వింటాం. మనం వింటున్నటువంటివి మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళినటువంటి ఆ మాటలన్నీ కూడా వాస్తవ రూపంలోకి దాలుస్తాయి. అలా మనము మరింతగా మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలం. నాకు మొదట్లో క్లాసెస్ అలా చెప్పేవాడిని, ఏదో ధ్యానం కాస్త చేసేవాడిని. నాకే డౌట్ వచ్చేది, నేను చెప్తున్నది కరెక్టేనా కాదు, ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు దానికి సంబంధించి. కానీ అలా ఎప్పుడైతే చెప్తూ ఉన్నానో నా లోపల నాకు దృఢమైన విశ్వాసం కలిగింది. ఇప్పుడు మనం అందరము చెప్తున్నాం, నేను దేవుణ్ణి. ధ్యాన ప్రచారంలో ఫస్ట్ ఏం చెప్తాం? మనం ధ్యానం ద్వారా ఏమొస్తుందని నువ్వు దేవుడు అని తెలుసుకుంటావని చెప్తాం. ముంగట్టున్న ఎవరో ఒకరు అడుగుతారు, మరి మీరు తెలుసుకున్నారా అని. మనం తెలుసుకున్నామనే చెప్తాం ఇన్ జనరల్గా. మరి మనం అలా జీవిస్తున్నామా? పత్రిజీ ఏం చెప్పారు? నీకు ఎంత తెలిస్తే అంత చెప్పు అని అన్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ తెలిస్తే, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చెప్పడం కాదండి. తెలిస్తే దాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుభవంలోకి తీసుకురావాలంటే మరింతగా సాధన అవసరం. సో ధ్యాన ప్రచారం ద్వారా అప్పుడేమవుతుంది, మన లోపల మనం మొదట అడిగేసినప్పుడు మనం మాట్లాడలేము అనుకుంటాం, మనం చెప్పలేము. మనతో ఏమవుతుంది, నేను చెప్తే నా ఇంట్లో వాళ్ళే నా మాటలు వినడం లేదు, ఇంకా బయట వాళ్ళు ఏమింటారు, అసలు చెప్పకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు, చెప్పకపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది. బుద్ధుడు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత లోక కళ్యాణం కోసం ఏం చేశాడు? అక్కడే కూర్చోలేదు, ఊరూరు తిరిగాడు. ఊరూరు తిరుగుతూ అందరికీ చెప్పాడుగా. ఒక గురువు ఒక పరమ గురువుగా ఎదగాలనంటే మరికొంతమంది గురువుల్ని తయారు చేయాలి. ఒక గురువు జగద్గురువుగా ఎదగాలంటే మరికొంతమందిని గురువులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేస్తే వారు ఎదగరు. సో అందుకే పత్రిజీ మనల్ని ఏం చేశారు? మీరందరూ గురువులే అన్నాడు. అయిపోయింది అక్కడ లెక్క. ఎందుకు గురువులు అన్నాడు అర్థమైందా ఇప్పటికైనా? ఒక గురువుగా జగద్గురువుగా ఎదగాలంటే ఇంకో గురువు తయారు కావాలి. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఏంటి? ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ గురుస్. ఇట్స్ గురుస్కి ప్రొడక్షన్ పాయింట్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి గురువులు ఇంకెక్కడ లేరండి. ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా ఎవరో ఒక్కరో ఇద్దరు కనబడతారు, కానీ ఇక్కడ అందరూ గురువులే. గురువు అంటే ఎవరు? గురువు ఉన్నవాడు గురువు. ఎవరి మీద గురువు ఉంది మనకు? పత్రిజీ అందించిన జ్ఞానం మీద గురువు ఉంది. పత్రిజీ ఏం చెప్పారు? నువ్వు ధ్యానం చేయి, ధ్యాన ప్రచారం చేయి, తెలుసుకున్న సత్యాన్ని చెప్తున్న కొద్దీ నీవు ఎదుగుతూ ఉంటావు. నేను చెప్పని ఇంటనే కూర్చుంటానంటే మీ ఇష్టం. కానీ దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు యువర్ సోల్ ఎవాల్యుయేషన్. ఇదే చేయాలి. బుద్ధుడు అదే చేశాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందే రోజు నిర్వాణ స్థితిలో ఉన్నాడు. అతని శరీరాన్ని వదిలే రోజు మహాపరినిర్వాణ స్థితిలో ఉన్నాడు. ఎలా ఎదిగాడు అక్కడికి? మరి నేను చెట్టు కింద కూర్చున్నాను, నాకు జ్ఞానోదయం అయిపోయింది, ఇక నాకు జ్ఞానోదయం అయిపోయింది కాబట్టి నేను వెళ్ళి నా రాజ్యాన్ని స్వీకరిస్తాను అన్నాడా? యశోధరుడు అడుగుతాడు, శుద్ధోధనుడు,
జ్ఞానోదయం పొందారు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు. నువ్వేదైతే పొందాలనుకున్నావో అది పొందావా? అవును పొందాను. సరే పొందావు కదా, వచ్చి రాజ్యాధికారాన్ని స్వీకరించు అంటాడు. కానీ తను స్వీకరించలేదు. ఎందుకంటే తనకి ఇంకా ఏం పొందాలో తెలుసు. అలాగే ధ్యాన ప్రచారం మనం మొదలుపెట్టిన రోజు మనం ఏం పొందాలో మనకు తెలియదు, మనం ఏం పొందుతున్నామో మనకు తెలియదు. కానీ ధ్యాన ప్రచారం నిరంతరంగా మీరు కొనసాగిస్తున్న కొద్దీ మీరు ఏమేం పొందుతారో, మీ లోపల ఉన్నటువంటి ఆ బ్లాక్స్ అన్నీ ఏ విధంగా క్లియర్ అవుతున్నావో అది మీరు తెలుసుకుంటారు. వాటన్నిటికీ నేను కూడా ప్రత్యక్ష ఉదాహరణ. నేను చిన్నప్పటి నుంచి ఏ ఇద్దరు కలిసినా సరే మాట్లాడడానికి భయపడేవాడిని. నేను తెలిసిన విషయాలు కూడా మాట్లాడడానికి భయపడేవాడిని. ఎందుకంటే ఎవరు నన్ను ఇక్కడ తప్పంటారేమో. సో అలాంటి సిచ్యువేషన్స్లో పెరిగాను. నాకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి అంతా తెలిసేమో అన్న సిచ్యువేషన్స్లో పెరిగాను. మాట్లాడలేకపోయేవాడిని, నాకు స్టామరింగ్ ఉండేది, భయపడేవాడిని. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎక్కువ నేర్చుకోలేదండి. కానీ ఎప్పుడైతే అందరికీ చెప్పడం మొదలుపెట్టానో అప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది నేనేం చేయాలి, నేనేం చేయకూడదు అని. సో ధ్యాన ప్రచారం ద్వారా ఇంత లాభం అంత లాభం అని కాదండి. మళ్ళీ మీరు ధ్యాన ప్రచారం అంటే అందరూ చేసినట్టుగా ఊర్లు తిరిగి చేయాలని కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కొందరికి తిరిగే వీలుండదు. మీరున్న చోటు నుంచే చేయొచ్చు ధ్యాన ప్రచారం. ఈరోజు డిజిటల్ కమ్యూనికేషన్ ఎంతగానో పెరిగిపోయింది. ఆ డిజిటల్ కమ్యూనిటీని వాడుకోండి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే ఒక 1 or 2 minutes or 3 minutes మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి, పోస్ట్ చేయండి. కానీ ఆ చెప్పే ముందు మీరు చెప్తున్న మాటల్లో సత్యాన్ని మీరు అవగాహన చేసుకొని చెప్పండి. ఎందుకంటే అది మీడియాలోకి వెళ్తుంది. బీ కేర్ఫుల్. ఊరూరు తిరిగే వాళ్ళు ఊరూరు తిరిగి చెప్పండి. పాంప్లెట్లు పంచేవాళ్ళు పాంప్లెట్లు పంచి చెప్పండి. అలానే జూమ్లో కానీ యూట్యూబ్లో కానీ క్లాసెస్ చెప్పేవాళ్ళు అలా చెప్పండి. కానీ నిరంతరంగా మీరు తెలుసుకున్న దాన్ని అందరికీ చెప్తూ ఉంటే అదేదో ఆ ఊట బావిలో నీళ్ళు ఊరుతాయి కదా, చెల్మలో, అవి తీసిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి. చూసారా ఎప్పుడైనా? ఇప్పటి జనరేషన్కి తెలియదు కావచ్చు, కానీ పాత జనరేషన్కి తెలుసు. అక్కడ నీళ్లు మనకు కనబడవు, కానీ తీస్తున్న కొద్దీ వస్తుంటాయి. సో అలానే ధ్యాన ప్రచారం ద్వారా అనంతంగా మీ లోపల నిబిడీకృతమైనటువంటి ఆ ఆత్మ విజ్ఞానాన్ని మీరు తెలుసుకుంటారు. మీకే తెలుస్తుంది, అరే ఇది నాకు తెలియదే, అయినా నేను చెప్పాను అని. ఎలా చెప్తున్నారు? మీ లోపల ఆ జ్ఞానం ఆల్రెడీ ఉంది. ధ్యాన ప్రచారం ద్వారా మీరు ఓపెన్ అప్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఓపెన్ అప్ అవుతారో అప్పుడు మీలోనే ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని కూడా మీరు చూసుకోగలుగుతారు. మరి చూస్తారా ధ్యాన ప్రచారం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పండి, చేయాలా వద్దా? వేరే మార్గం లేదప్పా. ఇది ఒక్కటే. ధ్యానం ద్వారా జ్ఞానం, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం, ఆ పంచడం ద్వారా ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ధ్యాన ప్రచారం చేసి ఇంకొకసారి ధ్యాన ప్రచారం చేసి తీరాల్సిందే. ఎందుకు? మన కోసమే, మన ఆత్మోన్నతి కోసమే. మనం ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో ధ్యాన ప్రచారం కూడా. మనం గురువులు అని గురువు గారు చెప్తే కాదు, మనం సొంతంగా తెలుసుకోవాలి. అవును నేను గురువుని అని. అది ఎప్పుడు తెలుస్తుంది? స్టార్ట్ చేసినప్పుడే, ధ్యాన ప్రచారం చేసి అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడే. సో మన అందరిలో ఉన్న గురువుని మేల్కొలుపుదాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. సో ఇప్పుడు ధనశ్రీ ఉన్నారు మనతో పాటు. ఒక చిన్న ప్రశ్న. పైమాలో ఉండి ఎంతోమంది యువతకు ధ్యానం నేర్పించడంతో పాటు చాలా స్కూల్స్కి వెళ్ళి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేసి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక సెషన్స్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఎంతో అద్భుతమైన ధ్యాన ప్రచారం జరిగింది ధనశ్రీ ద్వారా. ఆ ప్రయత్నంలో పిల్లలకు ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలి,
నేటి పిల్లలే రేపటి పౌరులు. వాళ్ళకి మనం ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు మరింత అద్భుతంగా ఎదుగుతారు. కాబట్టి వారికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్న విషయాన్ని ధనశ్రీ ద్వారా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక్క మాట, మనం ఈరోజు వచ్చి మీరు ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటున్నారు. వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మీరు ధ్యానం చేసేవారిగా కాదు, ధ్యానం చెప్పే గురువుగా రావాలి ఇక్కడికి. సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. వచ్చే సంవత్సరానికి మీరు ఒక్కొక్కరు ఒక 10 మందిని ఇక్కడికి తీసుకురావాల్సిందే. దేనికోసం? మీ యొక్క ఆత్మోన్నతి కోసం, మనందరి ఆత్మోన్నతి కోసం. తీసుకొద్దామా? వెరీ గుడ్. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, మనం అందరికీ జ్ఞానాన్ని అందించి వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యతని మన ఆత్మోన్నతి కోసం మనమే తీసుకుందాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ధనశ్రీ ద్వారా పిల్లలకు ఏ విధంగా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలకి ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఒక చిన్న కథ నేను చెప్పాలనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు విన్నాం ధ్యాన ప్రచారం కోసం ఎలాగ మనం ఎందుకు ధ్యాన ప్రచారం చేయాలి అనేది. కానీ మనకి ప్రతి అడుగు కూడా ఒక టెస్టింగ్ లాగే ఉంటుంది ఈ ధ్యానంలో. ఇది చేయగలమా, చేయలేమా, ఏంటి మన వల్ల అవుతుందా, అవ్వదా? ఎందుకంటే నేను అలాంటి భయాలతో ఉన్న అమ్మాయినే. నాకు మాట్లాడడం అంటే భయం, మైక్ అంటే భయం, అన్ని రకాల భయాల్లో ఉన్న అమ్మాయిని ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఎంత ఆనందంగా ఉండగలుగుతున్నానంటే ఒకటి నా గురువుగారు వల్ల, అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి వల్ల, నెక్స్ట్ నా తల్లిదండ్రుల వల్ల. సో వాళ్ళు కంటిన్యూస్గా నాకు ఇది అందించారు. నువ్వు ఏదైనా చేయి, ధ్యానం చేసుకో, నీకేం కావాలో అది ఇస్తాం, ఒక 5 నిమిషాలు మా కోసం ధ్యానం చేయి అంటే ఒక పేరెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ పిల్లలతో ఇంటరాక్షన్ కానీ వాళ్ళు ఏదో బెదిరించినట్టు మీరు చెయ్యకపోతే ఎలా అయిపోతారు, చేయకపోతే అలా అయిపోతారు అని చెప్పే బదులు నువ్వు ఇది చేయి బాగుంటుంది, నువ్వు ఇలా చేయి బాగుంటుందని ఒక సజెషన్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్రెండ్లీ నేచర్తోనే ఎప్పుడూ పిల్లలతో కమ్యూనికేట్ అయితేనే అది ఎప్పటికైనా వాళ్ళు వింటారు. నేను చెప్పిన వెంటనే వినలేదు, కానీ గ్రాడ్యువల్గా ఎదిగి కొద్ది దీని ఒక ఇంపార్టెన్స్ తెలిసింది ధ్యానం. ఎందుకంటే నా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఆ ఎన్వైర్న్మెంట్లోనే తిప్పేవారు ఎక్కువ. చదువు మాకు ఒకటే చెప్పేవారు, చదువు ఎంతవరకు చదువుతావు చక్కగా చదువుకో, చదువుతో పాటు నువ్వు ఇది కూడా ఎంత ఈక్వల్గా మీరు భావించాలి, ఆధ్యాత్మిక జీవితం కూడా మీరు తెలుసుకోవాలి, అది ఈక్వల్గా భావించాలి. ఎప్పుడైతే మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారో మాకు ఇంకా ఎదిగి కొద్ది దీని ఒక ఇంపార్టెన్స్, ఓహో ఇది ఏదో జీవితం కాదు, అసలు జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించేది ఆధ్యాత్మిక జీవితం అని మాకు అర్థమైంది. సో అలాగా మా పేరెంట్స్ ద్వారా, అలాగే గురువు గారి ద్వారా, ఆయన చెప్పిన టీచింగ్స్ ద్వారా ఈరోజు ఇలా మీ ముందుండి మాట్లాడుతున్నాను. అండ్ ఒక చిన్న కథ చెప్తా మీకు. ఒక గురువు శిష్యులు ఉంటారు. అయితే రాముడు ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలి, అందరికీ చెప్పాలి అని చెప్పి ఆ గురువు ఒక 5 శిష్యులకి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఇలాగ చెయ్యండి, ఇలా ఈ ప్రచారం చేయండి, ఇలా ప్రపంచం అంతా రాముడు ఎంత ధర్మంగా ఉండేవారు, వారి గురించి ప్రచారం చేస్తే అందరూ అలా మారుతారు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేవారు. ఈ శిష్యులు చక్కగా నేర్చుకున్నారు. నేర్చుకుని ఒక్కొక్క నెలకి ఒక ఊరికి వెళ్ళేవారు అనమాట. ఆ ఊర్లో ఆ ప్రచారం చేసి అందరికీ రాముడి విశిష్టత గురించి చెప్పి, ధర్మం గురించి చెప్పి, అందరూ ఇంకా ఆ కథ చెప్తున్నప్పుడు చాలా మెస్మరైజ్ అయిపోయి, చాలా ఆనందంగా ఫీల్ అయిపోయి, కళ్ళకి నీళ్ళు తెచ్చేసుకుని క్లాప్స్ కొట్టేసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవారు ఆ శిష్యులు చెప్తున్నప్పుడు ఆ ప్రజలందరికీ. అయితే అంత లైక్ ఆ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే గురువు గారు అంటారు, మీకు ఇప్పటి వరకు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఆ రాముడి విగ్రహాన్ని మీకు ఇస్తాము, అది మీ ఇంట్లో పెట్టుకోండి, సో మీకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, ప్రతిరోజు రాముడు చేసే పనులు మీకు గుర్తు వస్తాయి అని చెప్పి లైన్ కట్టిస్తారనమాట. లైన్ కట్టిస్తే ఆ విగ్రహాలను తీసుకుని అక్కడి వరకు విగ్రహం తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మళ్ళీ టర్న్ తీసుకుని ఆ విగ్రహం తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఈ శిష్యులకు అర్థం కాదు, అదేంటి విగ్రహం తీసుకోవడానికి వెళ్ళి అలా వెళ్ళిపోతున్నారేంటి, ఎవరు తీసుకోవట్లేదు ఏంటి అని ఈ శిష్యులు క్వశ్చన్ వేసుకుంటుంటే లోపు గురువుగారు వస్తారనమాట. గురువుగారు మేము ఎంత చెప్పాము, ఇంతలా చేశారు, కానీ విగ్రహం ఎవరు తీసుకోవట్లేదు ఏంటి అని అంటే అప్పుడు ఆ గురువుగారు అంటారనమాట, రాముడి విగ్రహం అక్కడ మట్టితో చేసింది, రావణాసుడి విగ్రహం అక్కడ బంగారంతో చేసింది, ఆ బంగారం తీసుకుని వెళ్ళిపోతున్నారు, రాముడి విగ్రహం ఇక్కడ వదిలేస్తున్నారు. అంటే మనం చేసే ప్రయాణంలో అన్నీ బాగా అనిపిస్తాయి, అన్నీ బాగుంటాయి, ఇది ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అనిపిస్తుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇలాంటి మాయ అనేది మన చుట్టుపక్కల ఎప్పుడూ ఉంటుంటుంది.
సో ప్రతి ఒక్క నిజంగా అది తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ బంగారం కన్నా నాకు రాముడు ధర్మం ఎక్కువ అనుకుంటారు. కానీ అలాగా 100 మందిలో 5 మాత్రమే రాముడు విగ్రహం తీసుకుంటే మిగతా 95% అందరూ కూడా రావణాసురుడు బంగారు విగ్రహం తీసుకుంటారు. మన చుట్టుపక్కల ఉన్న మాయ కూడా అలాంటిదే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేస్తున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే ఎవ్రీ మినిట్ కూడా మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, మేము కరెక్ట్గానే చేస్తున్నామా. అవేర్నెస్ సార్ ఇదే ఎప్పుడు చెప్తాం, అవేర్గా ఉండాలి. మనం మాట్లాడే మాట ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మనం ఇంకోళ్ళతో ఎలాగా బిహేవ్ చేస్తున్నాం, ఇవన్నీ అంటే మిమ్మల్ని చూసి నేను ధ్యాని అని మీరు చెప్పకూడదు అనమాట. మిమ్మల్ని చూసి ఎంత గొప్ప వ్యక్తి అని అనుకోవాలి అందరూ కూడా, మనం చెప్పుకోవడం కన్నా. సో మనం అలా తయారవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీలో ఎవరికైనా సరే ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే అడిగే అవకాశం. ముందుగా ఈరోజు మేజర్ సెషన్ అంతా కూడా ధ్యానం నేర్చుకోవడం వరకు ఓకే, ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శక్తిని మనలోనికి ఆనందంగా తీసుకోవడం వరకు ఓకే. అదే ఆనందాన్ని అందరికీ పంచాలంటే ఎట్లా, కేవలం ధ్యాన ప్రచారం ద్వారా మాత్రమే. ఈ విషయం మీదే మేజర్గా మనకు ముందుకు వెళ్ళింది. ఈ విషయం గురించి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే గురువు గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి సద్వినియోగపరచుకుందాం. వారి ద్వారా నాలెడ్జ్ రావాలంటే మళ్ళీ మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మొత్తం తెలుసుకున్నంత నాలెడ్జ్ అంతా కూడా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు ఉంటే చేతులు రైజ్ చేస్తే మాట్లాడవచ్చు. ధ్యాన ప్రచారం అనే కాదు, ఎటువంటి టాపిక్ మీద అయినా సరే ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. అమ్మ చెప్పండి. మహావతార్ బాబా 2000 సంవత్సరాలకు పైగా జీవించాడని చెప్పేసి అన్నారు. ఉన్నాడు, ఇప్పటికి చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. అది ధ్యానం వలన క్రియాయోగ పద్ధతి అని చెప్పి ఏదో అన్నారు. అది ఇట్లాంటి ధ్యానం వలనేనా, లేకపోతే అట్లాంటి జీవులు ఇంతవరకు ఉండరు, అదే శరీరంతో అట్నే అంటే యవ్వనంగా అట్లే ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అది నిజమేనా, ఎంత నిజమే, ఇట్లాంటి ధ్యానం వలన అట్లుంటారా? ఎటువంటి సేవ అని అడిగారు మేడం. సేవ అనేక రకాలు. ఇందాక ధ్యాన ప్రచారం వచ్చి నరేంద్ర ఎంతో విస్తృతంగా విపులంగా చెప్పారు. మరి మాయను గురించి ఈ అమ్మాయి ఎంతో చక్కగా ఒక కథ ద్వారా వివరించింది. పత్రిజీ ఒక షీట్ ఇచ్చారు, ఏ సేవ ఎటువంటిది అని. కర్తవ్యం మీద దృష్టి కర్మయోగము. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. కర్తవ్యము మీద దృష్టి కర్మయోగము. మీ భర్త అద్భుతంగా ధ్యాన ప్రచారము, అహింస శాకాహార ప్రచారం చేస్తున్నాడు, పిరమిడ్ కడుతూ ఉన్నాడు. మీరు మీ భర్తకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం సేవ. మీరు చక్కగా శాకాహార ర్యాలీకి వెళ్తున్నారు, అంతా ఆడవాళ్ళ గ్రూపు, మీరు వెళ్తున్నారు, చిన్నపిల్లలున్నా పెద్ద పిల్లలున్నా ఆ సమయంలో కుటుంబ బాధ్యతలు చూడడం అనేది భర్త చేయవలసిన సేవ. ఇద్దరూ ప్రచారం చేస్తూ ఉన్నారు, పెద్ద ప్రోగ్రాం వచ్చింది, మీ అమ్మనో వాళ్ళమ్మనో ఇంకెవరో ఆ పిల్లల్ని గమనించుకోవడానికి ఏర్పాటు చేసి మీ ఇద్దరూ వెళ్ళడం ఆ సందర్భాన్ని తగిన సేవ. ప్రచారానికి వెళ్తుంటారు. కొందరు నాలాంటి వాళ్ళు అన్ని పనులు చేస్తారు, ఇలాంటి వాళ్ళు అన్ని పనులు చేస్తారు. కొందరు డబ్బు ఇవ్వగలుగుతారు, ప్రచారం చేయలేరు. వాళ్ళు బ్రోచర్లు కొట్టించిస్తే ఇంకో పంచుతారు. మరికొంతమంది ప్రవచనం చెప్పలేరు, కానీ స్కూల్కి వెళ్తే పిల్లలకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడడం, ప్రవచనం చేసే వాళ్ళకి మైకు అన్నీ రెడీ చేసి ఇవ్వడం, పిల్లలకి ఏమైనా బిస్కెట్లు చాక్లెట్లు తీసుకెళ్తే వాళ్ళకు పంచడం. ఇలా సేవ అనే దానికి ఒక పరిధి అనేది ఏమీ లేదు. నేను 2000 నుంచి 2010 వరకు సికింద్రాబాద్లో నేను నిర్మలా మేడం అద్భుతంగా ప్రచారం చేశాం. నిర్మలా మేడం క్లాస్ని డిజైన్ చేసి ఆమె వచ్చి స్టేజ్ మీద క్లాసు మాట్లాడడానికి ముందు లేదా పత్రిక వచ్చి మాట్లాడడానికి ముందు నేను ఒక్కనాడు ఒక బకెట్ నీళ్ళు తెచ్చుకున్నాను కాదు, చెట్టు ఎక్కినని కాదు, కానీ చెట్టుకి బ్యానర్ కట్టాను, నేను బ్లాంకెట్లు వేశాను, నేను
కుర్చీలు వేశాను. నన్ను చూసి గబగబా అందరూ ఆ పని చేశారు. నేను చేస్తే అందరూ చేస్తారని. పత్రిజీ స్టేజ్ మీద కూర్చున్నాకనో, నిర్మలా మేడం స్టేజ్ మీద కూర్చున్నాకనో, అప్పుడు నా కారులోంచి డ్రెస్ తీసుకుని వెళ్ళి స్నానం చేసి నేను అక్కడి నుంచి కూర్చోన్నాను. నేను ప్రచారం చేసినప్పుడు నాకు తగినటువంటి అసిస్టెంట్ నేను ఏర్పాటు చేసుకునేవాడిని. ఆ పని ఈ పని అనకుండా ఏ పనినైనా సరే మనము చేయగలిగిన ఆధ్యాత్మిక ప్రగతి కోసం, మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం, ఇతరులు ఆధ్యాత్మిక ప్రగతి పొందడం కోసం మనము చేసే ఏ చిన్న పనైనా గొప్ప సేవ. సేవలో పెద్దది చిన్నది ఏమీ లేదు. దారిలో ఒక రాయి అడ్డం ఉంటే రాయి తీసి పక్కన పెట్టిన వాడు, ఒక కొండను చదువు చేసి రోడ్డు వేసిన వాడు ఇద్దరు ఒకటే. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేయడం నిజమైన సేవ. ఓకే మేడం, రైట్. పర్సనల్గా కలిసి ఇంకా విస్తృతంగా మీ క్వశ్చన్ వేస్తే ఇంకా ఒక వారం చెప్పొచ్చు ఈ విషయం గురించి, సమయం తక్కువ. ఇంకా మహోతార్ బాబాజీ 6 సంవత్సరాల వయసులో ఆయన ఎవరు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి ఎవరికో అమ్మేశారు. కలకత్తాలో ఒక సేట్ దగ్గర పెరిగాడు ఆయన చాలా గొప్పవాడు. మహోతార్ బాబాజీకి చదువు చెప్పించాడు, విద్యా బుద్ధులు నేర్పించాడు. ఆ పైన ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఎన్నో అన్వేషించాడు, ఎన్నో తిరిగాడు. కడకు ఒక గురువు యొక్క సహాయంతో, మార్గదర్శకత్వంతో ఆయన క్రియాయోగాన్ని నేర్చుకున్నాడు. ఆయన క్రియాయోగాన్ని ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు అనేటువంటి డీటెయిల్ ఎక్కడ బహుశా లేదు. ఆయన 3 రకాల గురువులను తయారు చేశాడు. మొదటి శ్రేణి లాహిరి మహాశైలు. ఆయన శిష్యుల్లో అందరిలో కూడా అన్ని శ్రేణుల్లో అతి గొప్పవాడు లాహిరి మహాశైలు. ఆయన మరణించే రోజు, బాడీ వెకేట్ చేసే రోజు కూడా సంసారంతోనే ఉన్నాడు. పూర్తి కాలపు సంసారపు యోగీశ్వరుడు లాహిరి మహాశయుడు. ఆ పైన లాహిరి మహాశయులు తయారు చేసినటువంటి డిసిపుల్స్లో యుక్తేశ్వర గిరి లాహిరి మహాశయుని శిష్యుడుగా ఉంటూ, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు సదానంద యోగిలాగా మహోతార్ బాబాజీని కూడా సేవ చేశాడు. ఆయన తన భార్య మరణించే వరకు సంసారి, ఆయనకు కూతురు కూడా ఉంది, పెళ్లి చేశాడు. ఆ తర్వాత సన్యాసం తీసుకున్నాడు. అది 2వ శ్రేణి శిష్యులను తయారు చేయడం. ఇక 3వ శ్రేణి పూర్తి కాలపు సన్యాసి పరమహంస యోగానంద. దేశ విదేశాల్లో ఆయన ఒక ఊపు పేరు వివేకానందం లాగా. ఈ రకంగా ధ్యానము చేయడం, ధ్యానము చెప్పడం, దాంట్లో అందరూ తక్కువ చూడడం, ఊరురా వాడవాడ ఈ రకమైన సేవ చేయడం, ఇటువంటివన్నీ కూడా మహోతార్ బాబాజీ చేస్తూ అందరితో చేయించారు. ఇక ఆ కర్మయోగికి ఇప్పటికీ మహోతార్ బాబాను చూసే వాళ్ళు ఆయనను 30 సంవత్సరాల వయసులోనే చూశాము అంటారు. అతడు సుబ్రహ్మణ్య స్వామి అంశాన్ని చెప్పుకుంటారు. నాగరాజు అని అతనికి పేరుండేది. నాగరాజు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్తారు. అతడు క్రియాయోగాన్ని అత్యంత విస్తృతిగా ఈ ప్రపంచంలో చేరడానికి శిష్య పరంపరను తయారు చేశాడు. ఆ యోగ పరంపరలో నిస్వార్థుడై ఎవరికైనా సరే సేవాభావంతో వారు ఎదిగేట్లుగా ఇనిషియేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అటువంటి నిష్కామ కర్మయోగికి ఒక 2000 సంవత్సరాలు జీవించడం అనేది గొప్ప విషయం ఏమీ కాదు. శరీరాలు మార్చుకోవాల్సిన అవసరమేమీ కూడా. ఇప్పటికీ అజ్ఞాతంగా మానస సరోవరం ప్రాంతాల్లో ఆయన ఆశ్రమాన్ని శంబల అని పిలుస్తారు. అక్కడ ఎంతోమందిని ఆయన తయారు చేశాడు, ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. చాలామందికి ఇంకొక ప్రశ్న వచ్చి ఉండాలి వేయడానికి, ఆ ప్రశ్న వేయడానికి అడగడానికి ధైర్యం లేకనో మరి మనసు రాకనో అడగలేదు. క్రియాయోగాన్ని గురించి అంత గొప్పగా మహోతార్ బాబాజీ అని శిష్యులు చెప్పారు కదా, మరి ఆనాపానసతి కంటే ఎక్కువ అది చాలామంది సందేహం ఉంటుంది. ఆ క్రియాయోగాన్ని ప్రాచుర్యం పొందినటువంటి స్థితిలో ఆయా సందర్భాల్లో ఆయా సంవత్సరాల్లో క్రియాయోగం అనేది అత్యున్నతమైనటువంటి జ్ఞాన యోగము.
చెప్పండి, అత్యున్నతమైన యోగము. పత్రిజీ వచ్చిన తర్వాత ఆనాపానసతిని ఎప్పుడైతే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అత్యంత సులభమైన పద్ధతిని ప్రపంచానికి పరిచయం చేశాడో, అప్పుడు క్రియాయోగం నుంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఈ శ్వాస మీద ధ్యాస అనేది అమితంగా అనంతంగా ప్రచారాన్ని పొంది ఒక సామాన్య మానవుని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చింది. అదే క్రియాయోగం సామాన్యం తీసుకొచ్చేటువంటి పద్ధతులు లేకుండా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో ఉండింది. ధ్యానం ఎవరైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, ఎంతసేపైనా చేయవచ్చు. ధ్యానం ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడే అని పత్రిజీ మనకి అద్భుతంగా తయారు చేశారు. అద్భుత. నిజంగా మహానుభావుల దగ్గర నుంచి పాయింట్స్ తీసుకునేటప్పుడు గుచ్చుకుంటాయి అంతే ఆ మాటలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో మనం ధ్యానం అనేది ఎందుకు చేస్తున్నామో ఒక అవగాహన వచ్చింది మనకి. తద్వారా శక్తిని తీసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఆత్మోన్నతికి మనం ఆత్మోన్నతి చేసుకోవాలి అని. దీంట్లో డిఫరెంట్ పద్ధతులు, డిఫరెంట్ వేస్. మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళొచ్చు, బైక్, కారు, ఫ్లైట్, ఇప్పుడు రాకెట్ కూడా వచ్చేసినాయి, రాకెట్స్ కూడా వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నా దగ్గర రాకెట్ ఉంది కదా అని ఇక్కడ నుంచి కర్తాల్ గ్రామం దగ్గరికి వెళ్ళడానికి రాకెట్ వాడాల్సిన అవసరం లేదు కదా. మన యొక్క డెస్టినేషన్ ఏ విధంగా ఉంది, మన దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, అన్ని రకాలు బేరీజు చేసుకొని మనం ఆ రోజున ఆ పర్టికులర్ దీన్ని తీసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చి ఈ 3 డైమెన్షనల్ వరల్డ్లో మనకి ధ్యానం, ఆనాపానసతి అతి సులువైన మార్గం. ధ్యానం చేయబోయే అన్నారు పత్రి సార్. ఇది చాలు, చెయ్యి, ఇంకెక్కువ ఆలోచించుకు, శ్వాస మీద ధ్యాస పెట్టు, ఇంకంతే. ధ్యానం చెయ్యు, ఇంత సింపుల్, సులభతరం చేసేసారు మనకి ధ్యానం గురించి. ఒకసారి ఆ సులభతరం చేసినందుకు మన గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ చప్పట్లు కొడుతున్నాం. అయితే కాన్సెప్ట్ చెప్పుకోవడం కాకుండా సార్, క్వశ్చన్స్ ఎస్, అబ్సల్యూట్లీ. ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే అయ్యా చెప్పండి, ఎటువంటి ప్రశ్న అయినా సరే ఇక్కడికి రండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ ఉదయ్ భాస్కర్, మోర్జంపాడు నుంచి వచ్చాను. పిల్లలకి ధ్యానం ఎలా నేర్పాలి, ఎలా చెప్పాలి వాళ్ళకి? ఒక పిల్లలకనే కాదు, ఎవరికైనా సరే ధ్యానం చెప్పాలి. 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పిల్లలకి ధ్యానం అవసరం లేదంటారు పత్రిజీ. 5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పిల్లలకి ఎప్పుడైనా సరే ధ్యానం చేయండి అని బలవంతం చేయరాదు. వాళ్ళని బలవంతంగా ధ్యానంలో కూర్చోపెట్టరాదు. మీరు బలవంతంగా ఒక సింహాన్ని లొంగదీసుకోవచ్చు, కానీ బలాన్ని ప్రయోగించి ఒక మొగ్గని పుష్పంగా చేయలేరు. ధ్యానం తనంతట తాను సహజంగా జరగాలి. ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఒక మేడంతో మాట్లాడుతున్నప్పుడు సెషన్ అయిపోయిన తర్వాత ఆ మేడం ఒక క్వశ్చన్ వేశారనమాట. సార్, ఒక 5 సంవత్సరాల నుంచి నేను మా అమ్మాయికి ఒక మాట చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ మా అమ్మాయి ఆ మాట వినడం లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. తిట్టాను, కోపడ్డాను, బెదిరించాను, ఏడ్చాను, బతిమిలాడాను, ఆశ చూపెట్టాను, ఎంత చేసినా తాను నా మాట వినడం లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నది. అప్పుడు ఆ మేడం తోటి ఒక్కటే మాట చెప్పాను, మేడం మీరు మీ అత్తగారి మాట వినండి అని చెప్పాను. ఒక 5 నిమిషాలు కంటిన్యూగా నవ్వింది మేడం. నాకు అర్థమైంది సార్ నేనేం చేయాలో. మనని చూసి నేర్చుకుంటారు. నేను నా కొడుక్కి అరే అబద్ధాలు ఆడొద్దురా అని చెప్తాను. నా ఇంటికి ఎవడైనా అప్పులోడు వస్తే అరే నాన్న ఇంట్లో లేడని చెప్పురా అంటాను. వాడు ఏం నేర్చుకుంటాడు? ఏమీ నేర్చుకోడు. పిల్లలకి మీరు ప్రత్యేకంగా ఇది చేయండి అని ఏది చెప్పే అవసరం లేదు. ఇంతకుముందు మన పిల్లలకి ఇది చేయండి అని చెప్పేవాళ్ళం కాదు. వాళ్ళు సహజంగా గురుకులాలకి వెళ్ళి తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు గురుకులాలు లేవు. ఇప్పుడు ఏం కావాలి? మన ఇల్లే ఒక గురుకులం కావాలి. సో తల్లిదండ్రి గురువు కావాలి. సో తల్లిదండ్రి గురువు కావాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రి ముందు ధ్యానం చేయాలి. వాళ్ళ ముందు మన తగినటువంటి సంస్కారంతో జీవించాలి. ఎందుకంటే ప్రథమ గురువులు తల్లి తండ్రియే.
అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు, ఆచార్య దేవోభవ అని 3వ పాదంలో తీసుకున్నారు. ఎవరు దేవుళ్ళు? ప్రత్యక్ష దేవుళ్ళు తల్లిదండ్రులే. మరి మనం దేవుళ్ళలాగా ఉంటున్నామా? చెక్ చేసుకుందాం ఎవరికి వారు. సో కాబట్టి పిల్లలకి మీరు ప్రత్యేకంగా ఏ బలవంతం చేసి మాత్రం చెప్పకూడదండి, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. లెట్ దెమ్ లెర్న్. వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు, వాళ్ళని నేర్చుకొనివ్వండి. వాళ్ళ ప్రణాళిక, జీవిత ప్రణాళిక ఏముందో మనకి తెలియదు. అలా వాళ్ళని వెళ్ళనివ్వండి. వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తలు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అనుభవం లేదు. నేను ఆల్రెడీ కింద పడున్నాను నాయన, అక్కడ రాయి ఉంటుంది, కాస్త జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, అంతే మనం చేయవలసింది. ధ్యానం వాళ్ళు మనని చూసి నేర్చుకుంటారు. పండిత పుత్ర పరమశుంఠ అన్నారా లేదా? మరి పండితుని యొక్క పుత్రుడు పరమశుంఠుడు అవుతాడు. ఎందుకు అవుతాడు? వాడి గత జన్మల ప్రారంభ కర్మల యొక్క ఇది ఇలా ఉంటుంది, వాని ఎంపిక అలా ఉంటుంది. నేను ధ్యానం చేసినంత మాత్రాన నా తల్లిదండ్రులు ధ్యానం చేయాలని లేదు, నేను ధ్యానం చేసినంత మాత్రాన నా పిల్లలు ధ్యానం చేయాలని లేదు. మనం వాళ్ళకి నేర్పించాలి, ఏం చేయాలో జస్ట్ చెప్తూ ఉండాలి. అది కూడా సహజంగా, వాళ్ళు వినాలని ఆశించకుండా. ఆశిస్తే ఏమవుతుంది? మనకు టెన్షన్ మొదలవుతుంది. అరే నిన్న రాత్రి ధ్యానం చేయమని చెప్పినా కదరా, నువ్వు చెయ్యలేదు. వాడు ఏమవుతుంది? భయపడతాడు. మీ భయానికి వాడు కూర్చుంటాడేమో. భయపడి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోరా అంటే ఎక్కడ నాన్న తిడతాడని కూర్చుంటాడు. కానీ అక్కడ ధ్యానం జరుగుతుందా? చెప్పండి, జరుగుతుందా ధ్యానం? మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఎవరికైనా ఆ భయపెట్టో లేదా ఆశ పెట్టో ధ్యానం చెప్పకూడదండి. వాడు పెద్ద ఆశపోతులాగా తయారవుతాడు. అరే ధ్యానం చేస్తే నీకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందిరా, సపోజ్ రాలేదు, ఏమవుతుంది? వారికి ధ్యానం మీద నమ్మకం పోతుంది. ధ్యానం చేసిన అందరికీ ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయా? ధ్యానం చేసిన అందరూ ఐఏఎస్ అవుతున్నారా? అప్పుడు ఏమవుతుంది? ధ్యానం మీద వారికి నమ్మకం పోతుంది. సో మనం ఏం చెప్పాలి? అరే నాయన ప్రతిరోజు ధ్యానం చేయి. ధ్యానం ద్వారా ఏం దొరుకుతుంది నాన్న? ఏమొస్తుంది ధ్యానం చేస్తే? ఏం రావాలి నాది వస్తుంది. ముందు చేయి, కూర్చో. నీ కూర్చోాలనిపిస్తేనే కూర్చో, లేకపోతే చేయకు. వాడు క్రమక్రమేణా ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాగా, చెవులలో పడ్డది ఎక్కడికి వెళ్తుంది? సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. మనకు ఉన్నట్టే సబ్ కాన్షియస్ మైండ్ వాడికి ఉంటుందిగా. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడు? యథేచ్ఛసి తదా కురు. అయ్యా నీవు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యి. చెప్పడం నా బాధ్యత, నేను చెప్పాను, దాని తర్వాత నీ ఇష్టం. సో ప్రతిరోజు మనం ఇంట్లో ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే మీ పక్కొచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చోరండి? కూర్చుంటారు తప్పకుండా వాళ్ళు. ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళని, ఆ ఇంటిని ఎంచుకొని జన్మ తీసుకున్నవారు మామూలు వాళ్ళు కాదు. ఏం మామూలు రారు. పైలోకాలలో ఆల్రెడీ ఎంపిక అయిపోతుంది అక్కడ. నేను భూలోకంలో ధ్యానం నేర్చుకోవాలంటే ఏ కుటుంబంలో నేను జన్మ తీసుకోవాలి, వాడు అక్కడ చూసుకుంటాడంతా. వాడికి వేణు వాళ్ళ ఫ్యామిలీ అద్భుతంగా కనపడుతుంది. సో వచ్చేస్తాడు అక్కడికి. ఆ వచ్చిన తర్వాత ఇందాక చెప్పారుగా మాయ కొద్ది రోజులు ఉంటుంది. అందరికీ ఉంది మాయ, మనకు లేదా? మనం పుట్టగానే ధ్యానం చేశామా? మనం ఎందుకు ధ్యానం చేయమని చెప్తాం తెలుసా? వేరే వాళ్ళకి నేను ధ్యానం చేశాను కాబట్టి నేను గొప్పవాడిని, నువ్వు ధ్యానం చేయని చెప్తావు. అది కాదు. పతిజీ చెప్తారు, ధ్యానం ద్వారా ఎవరు గొప్పవారని అనుకోకూడదు. నీవు నీ సహజత్వాన్ని మర్చిపోయావు, నీవు నీ సహజత్వాన్ని, ఆ దైవత్వాన్ని మర్చిపోయావు. ఆ దైవత్వాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడం కోసమే ధ్యానము. ఎందుకంటే ఇది మాయాలోకము, ఎంత మాయ చేత కప్పబడి ఉంది. మాయా యమ. ఆ యముడు వస్తే ఎట్లాగో మాయ పోతుంది. కానీ ఆ యముడు రాకటే ముందు మాయను తొలగించుకోవాలంటే ఏకైక మార్గము ధ్యానమే. ధ్యానం ద్వారా నీ లోపల ఉన్న మాయ తొలగిపోతుంది.
ఇదంతా సహజంగా జరగాల, బై ఫోర్స్ జరగాల? సో వాళ్ళని కూడా అలానే సహజంగా వికసించనియండి. వాళ్ళు పుష్పాలు, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సహజంగా వికసిస్తారు, మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం యోగులుగా ఉన్నాము, వాళ్ళు యోగీశ్వరులుగా అవుతారు. నరేంద్ర చాలా అద్భుతంగా చెప్పాడు. సహజంగా నేర్చుకోవడం అనేది గొప్ప విశ్లేషమైనటువంటి సమాధానం. నేను ఇంకొకటి చెప్తాను, చెప్పనా? నేను విజయనగరం, శ్రీకాకుళం ఆ ఏరియాలో ధ్యానమాయంగం కోసం, ఫ్రెండ్స్ కోసం తిరుగుతున్నప్పుడు ఒక ఊళ్ళో ఇలాగే ఒక యువకుడు నన్ను ప్రశ్నించాడు. పిల్లలు ధ్యానం చేయనప్పుడు ఎలా చేయించాలి, వాళ్ళతో బలవంతంగా చేయించాలా అని అడిగాడు. నేనేం చెప్పానంటే, మీ పిల్లడు ఏ స్కూల్లో చదువుతున్నాడో ఆ స్కూల్కి వెళ్ళి ఒక మైక్ తీసుకెళ్ళు, ఒక ఇద్దరు ఇంకో మాస్టర్లను తీసుకెళ్ళు, నువ్వు చెప్పగలిగితే ప్రవచనం పర్వాలేదు, లేదా ప్రవచనం చెప్పాలని తీసుకెళ్ళు. ఆ అటెండ్ అయ్యే చిల్డ్రన్ ఎంతమందో కనుక్కొని అన్ని మంచి కంపెనీ చాక్లెట్లు తీసుకుని ఆ పర్మిషన్ తీసుకుని వెళ్ళింటావు కదా, ఆ స్కూల్లో పిల్లలకి ధ్యానం చెప్పు, పిల్లలకి ధ్యానం చెప్పు. నీకు ఆర్థిక వసతి ఉంటే చిన్న పుస్తకాలు దొరుకుతాయి, 2 రూపాయలు 3 రూపాయలు, పిల్లలకి ధ్యానం అని. ఆ పుస్తకాలు పంచిరా. 2 రోజుల తర్వాత ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. సార్, మీరు వెళ్ళిపోయిన మరుసటి రోజు మా బాబు చెప్తున్న స్కూల్కి వెళ్ళి మీరు చెప్పినట్లుగానే చేశాను. మా అబ్బాయి ఇంటికి వచ్చి, నాన్న మీరు రాకుండా ఇంకెవరో పంపారు మా స్కూల్కు ధ్యాన ప్రచారం చేయడానికి, పిల్లలకు ధ్యానం చెప్పడానికి. ఆయన వెళ్ళలేదు, వేరే వాళ్ళని పంపాడు, తన కొడుకు వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు చక్కగా ధ్యానం చెప్పారు, కళ్ళు మూసుకోమన్నారు. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు ఒక మేడం చాలా చక్కగా పాట పాడింది. నా కళ్ళు మూతలు పడ్డాయి. దాదాపు 15 నిమిషాలు జరిగినట్లుంది. లేచి చూసేసరికి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఈ రోజు నుంచి నేను చక్కగా ధ్యానం చేస్తాను నాన్న అని చెప్పాను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఓషో దగ్గరికి ఒక జంట వెళ్ళారు. ఓషో దగ్గరికి వాళ్ళ 11 సంవత్సరాల అబ్బాయి తీసుకెళ్ళి, వాళ్ళ ఓషో డిసిపుల్స్, వాళ్ళు ఎంత చెప్పినా పిల్లాడు ధ్యానం చేయడం లేదు. అప్పుడు ఓషో దగ్గరికి వెళ్ళినప్పుడు ఓషో సరే ఆ కుర్రాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చాలా చురుకున్నాడు మా కుర్రాడు. ఎంత చురుకున్నాడు అంటే పాటల్లో, ఆటల్లో, ఎస్ఏ కాంపిటీషన్లో అన్నింటిలో వాడి ఫస్ట్ వస్తాడు, ధ్యానం మాత్రం చేయడు. సరే పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నీ పేరేంటి? మేము పరిచయం జరిగినట్లుగా. ఏం చదువుతున్నావు? నీ చదువు నీకు నచ్చుతుందో? ఓ చాలా బాగా నచ్చుతుంది స్వామి అన్నాడు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచి చెప్పారు, స్వామిని చెప్పాలి, స్వామిని పిలవాలి అని. అద్భుతంగా స్వామి అని. నువ్వు దేంట్లో స్పెషలిస్టు అన్నాడు. నేను రన్నింగ్ రేస్లో స్పెషలిస్ట్ స్వామి అన్నాడు. అవునా, అంత బాగా పరిగెడతావా? మా స్కూల్లో రన్నింగ్ రేస్లో నిన్ను కాదని ఎవడు గెలిచినా వాడు ఇంతవరకు 7 సార్లు గత 3 ఏళ్ళుగా అన్నాడు. అయితే ఈ ఆశ్రమం చుట్టూ పరిగెత్తిస్తావా అని అడిగాడు. ఆ ఆశ్రమం చుట్టూ తిరిగితే 1 కిలోమీటర్ ఉంటుంది. నేను చూడలేదు, చదివిని చెప్తున్నా. ఓ అని, మరి ఇంకేంటి మొదలెట్టు మరి అన్నాడు. అతడు దాదాపు ఒక 40 నిమిషాల తర్వాత వచ్చాడు కుర్రాడు తిరిగి. ఇలా ఒకరుస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత తన పక్కన వాటర్ బాటిల్, గ్లాస్ ఉంది, ఒక గ్లాస్ నీళ్లు పోసిచ్చి కాసేపు కళ్ళు మూసుకొని హాయిగా ఉంటుంది, అలసిపోయాను. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక 20-25 నిమిషాలకి ఓకే కళ్ళు తెరినాను అన్నాడు. కళ్ళు తెరిచాడు. ఎలా ఉందయ్యా అని అడిగారు ఓషో. బా, నా జీవితంలో ఇంత సంతోషం, ఇంత తృప్తి ఎప్పుడు ఎరగను స్వామి అన్నాడు. ఏ పనిపించింది నీకు అన్నాడు. బాగా అలసిపోయాను కదా స్వామి, 1-2 నిమిషాల్లో నా కళ్ళు మూసుకున్నాను కదా, అవి మూతలు పడ్డాయి. ఏం జరిగిందో నాకు తెలియదు, లోపల మాత్రం చాలా సంతోషం, శాంతి, ఏదో సౌఖ్యంగా ఉన్నట్లు. ఈ 11 ఏళ్ళు నాకంటారు మా అమ్మ నాన్న, ఈ 11 ఏళ్ళలో ఇంత హాయి ఎప్పుడూ అనుభవించలేదు స్వామి అన్నాడు. అదే ధ్యానం ఆయన అన్నాడు. సో
పిల్లలకి ఒక మెథడ్ కాదు, ఈయన చెప్పిన మెథడ్ చాలా గొప్పది. స్కూల్లో ధ్యానం చెప్పడం గొప్పది. ఒక మాస్టర్ దగ్గర తీసుకోవడం ఇంకొకరు 3 చెప్పాను నేను. ఈయన ఒకటి చెప్పాను, నేను 2 చెప్పాను. బ్యూటిఫుల్. సులభతరం చేసేయడం అంటే మన పిరమిడ్ మాస్టర్స్ తర్వాత ఎవరైనా సరే. ధ్యాన ప్రచారం జనరల్గా చేయడమేనండి. డైరెక్ట్గా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని ధ్యానం చెప్పేయడమే అంతే. మీ దగ్గర ఉన్న మాస్టర్స్ అడగండి, ఇంకా అద్భుతంగా చెప్తాను. మంచిగా చెప్తారు. యా. సో ఇప్పుడు ధనశ్రీ ఒక ప్రశ్న అడుగుతారు. యాజ్ ఏ సీనియర్ మోస్ట్ మాస్టర్ ఇన్ PSSM, మీకు పత్రి సార్తో చాలా అనుభవం, చాలా ఫ్రెండ్షిప్ ఉంది సార్. అయితే సార్ దగ్గర మీరు స్వయంగా చూసి వావ్ అని నేర్చుకున్న కొన్ని సంఘటనలు మాతో షేర్ చేసుకోండి. నాకు ఆయనతో 100,000 అనుభవాలు ఉన్నాయి. అయితే నేను ఆయనకు స్నేహితుడిని కాదు, భక్తుడు నేను చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ ఎ ఫ్రెండ్. ఆయన ఎప్పుడు నేను ఒక దేవుడిలాగా చూశాను. ఆయన కళ్ళ దగ్గర కూర్చోడానికి ఇష్టపడేవాడిని, కానీ ఆయన కూర్చొనిచ్చేవాడు కాదు, పక్కన కూర్చోబెట్టుకునేవాడు. పరుపు మీద అయినా సరే పక్కన కూర్చోబెట్టుకునేవాడు. నన్ను అంత అభిమానించేవాడు ఆయన. తిట్టేవాడు, కొట్టేవాడు. ఎన్నో, 1, 2 కాదు, ఎన్నో. అయినా ఒక అతి ముఖ్యమైన చెప్తాను. 2003 సంవత్సరం నేను ఆదిలాబాద్ జిల్లాలో బాగా పూర్తిగా మునిగిపోయి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఆ సందర్భంలో ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాం హైదరాబాద్లో. పత్రిక వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా, మా ఇంటికైతే 80 మంది, 100 మంది, 120 మంది కూడా వచ్చేవారు. మా ఆవిడ అందరికీ చేసి పెట్టేది. అందరికీ పత్రికకి వెళ్ళినప్పుడు 40 మంది, 50 మంది ఉండేవాళ్ళు. ఎక్కువ మంది వస్తారనుకుంటే పత్రి మేడం నువ్వు ఎక్కడికైనా ఫోన్ చెప్పేది, ఎక్కడికైనా పోయేవారు. మా ఇంటికో, ఇంకెవరింటికో, రాంబాబు గారి ఇంటికో, ఎవరింటికో వెళ్ళాను. ఆ రోజు పత్రి మేడం ఏం చెప్పిందంటే, చాలామంది వచ్చేట్లున్నారు, చాలా రోజులు అయింది, ఈయన 4 రోజుల పైన అయింది హైదరాబాద్కి రాక, మీరు ఏమన్నా కోరుకుంటారు, ఏమన్నా తీసుకుండండి అన్నారు. మా ఆవిడ వాంకీ బాదు మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చాను. నేను ఆయన అందరితో మాట్లాడుతుంటే మా ఆవిడ సాయిగా చేశాను, మిరపకాయ బజ్జీలు తెచ్చి పెట్టారు సార్. ఆయనకి ఎన్ని గమనించారు, అందరూ డబ్బాలు తీసుకొచ్చింది. ఆయన ఎవరిని తినొచ్చో తీసుకొచ్చింది, ఆయనకి ఇష్టం లేదు బహుశా మనసులో. తర్వాత నాకు అర్థమైంది. బజ్జీలు పెట్టుకొచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు మా ఆవిడని ఏమనలేదు. నా వైపు చూసి, నా కొడుక నీకు బుద్ధి ఉందా లేదా, నా పెళ్ళమ్మో మా అమ్మనో మీ ఆవిడో ఇక్కడ వేడిగా చేసి పెట్టే బజ్జీలు కాకుండా నువ్వు తీసుకొచ్చే సద్ది పుగ్గాలు నేను తినాలన్నా. మా కర్నూలు జిల్లా పుగ్గాలని పిలిచేవారు. నువ్వు తెచ్చే సద్ది పుగ్గాలు నేను తినాలన్నా అని తిట్టకుండా తిట్టకూడదు అనుకోకుండా ఒక గంట బాగు తిట్టాడు. నేను గోడకు నిలబడినా, నోరెత్తనే లేదు. ఇంకా తిట్టినాడు. తిట్టి నేను ఇంత తిట్లు చూసినా నీకు రోషన్ రావాలి, రోషన్ రాలేదు, నీకు నా ఎదురుగా నిలబడి అర్హత లేదు, గెట్ అవుట్ అన్నాడు. అంతసేపు ఎంతో సాధనంగా ఉన్నా నేను తాళే చేసుకోలేకపోయాడు. ఇంకేం మాట్లాడకుండా తల వంచుకుని ఆయన వైపు చూస్తే నాకు కోపం వస్తుందేమో, ఆ కోపాన్ని ఆయన మీద భావాల్లో మాటలో చెప్పనులే, కనీసం కళ్ళల్లో కనపడుతుంది ఆ కోపం ఆయనకు, అది తప్పవుతుంది గురువు దగ్గర అని తల వంచుకుని చేతులు కట్టుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు దిగుతూ ఈ సుభాష్ పత్రి వద్దు, ఈ పిరమిడ్ సొసైటీ వద్దు, ఈ జనం వద్దు. నాకేం కర్మ, నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నా కారులో వచ్చి తిరుగుతూ ఈయన చెప్పిన పని అంతా చేస్తూ వీరికి స్కూల్ తిరిగి వాడవాడ తిరిగి ప్రచారం చేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు తిరిగి ప్రచారం చేస్తే జిల్లా ఆదిలాబాద్ జిల్లానే ఇలా చేసేవాడు. నాకు ఆదిలాబాద్ జిల్లా పోతే జనప్రచారం కొత్త కారు కొనుక్కున్నా. అదే సమయంలో నా వెంట వైద్యసేన వాడి మాస్టరు, 2 లేడీ మాస్టర్లు, 2 ఫోల్డింగ్ చైర్లు, పెద్ద డిక్కీ, 2 ఫోల్డింగ్ చైర్లు, 2 జమకానాలు, ఒక కరెంటు మైకు, ఒక బ్యాటరీ మైకు, వీడియోలు, క్యాసెట్లు, బ్రోచర్లు, పుస్తకాలు, ప్రచారానికి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని సంవత్సరంలో జిల్లాలో ప్రచారం చేశాను. స్కూల్ పోతే జమకానాలు పరచడం, మైకు పెట్టడం, ఒక టీవీ. ఆ సంవత్సరం నరకం స్వర్గం సినిమా చేయించాను నేను. సార్ అడిగాడు చేయమని, నరకం స్వర్గం సినిమా చేశాం. టీవీలో సినిమా చూపించడం. ఇంత చేస్తే నాకు లభించిన కీర్తి కిరీటాలు ఇవే. చెయ్యి
నేను తిట్టుకోలేదు, నాకెందుకు ఈ గోల, నా వ్యాపారం నేను చేసుకుంటే అప్పుడే నేను పూర్తి దృష్టి పెట్టి వ్యాపారం చేస్తే నెలకు ₹1,00,000 సంపాదించగలను. ఇప్పుడైతే సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించగలను నేను దృష్టి పెట్టి వ్యాపారం చేస్తే. అంత క్యాపబిలిటీ ఉంది నాకు, అంత మెడల్స్ ఉంది, అంత స్కిల్ ఉంది, అంత ఫ్రెండ్ సర్కిల్ ఉంది. డబ్బు సంపాదించాలనుకుంటే ఒక 2,000 గజాలు మా విజయభాస్కర్ గారికి చెప్పి డెవలప్మెంట్కి తీసుకుంటే నా సీట్లోంచి కదలకుండా 36 గంటల్లో 48 అపార్ట్మెంట్లు బుక్ చేయగలను నేను. నా దగ్గర అంత టాలెంట్ ఉంది. నాకేం కర్మ ఇది అనుకుని అట్లా ఇట్లా వీధిలో తిరిగా, కాఫీ తాగా. తర్వాత పత్రిజీ మీద కోపం వచ్చింది. ధ్యానం ఏం చేసింది, ధ్యానం చేస్తాను ఇట్లా కూర్చొని అని అనుకున్నా. మళ్ళీ కాసేపు తిరిగా. మళ్ళీ కాసేపు తిరిగిన తర్వాత మళ్ళీ అనిపించింది, ఈయన తిట్టు నాకు కొత్త, ఈరోజు కొత్తగా తిడుతున్నారా, ఎన్నిసార్లు తిట్టిన లేదు, ఇంకా తన్నులే ఇవ్వాలి, ఎన్ని తన్నులు తిన్నాడు, ఎన్ని తన్నులు తిన్నాను, దానికంటే ఎక్కువ కాదు కదా, తింటే తిట్టాలే, చాలా పెద్ద కర్మదేమో తిట్టినట్టున్నాడు అనుకుని మళ్ళీ కాసేపు అటు ఇటు తిరిగి ఆలోచన చేసి అప్పుడు ఇల్లు డెవలప్మెంట్కి వెళ్ళే పాత ఇల్లు, అక్కడ పెద్ద కొబ్బరి చెట్లు ఉండేవి. ఒక కొబ్బరి చెట్టు కింద వచ్చి కూర్చొని జక్కలు మూసుకున్నా. ఆలోచనలు ఇట్లా ముప్పిగా ఉన్నాయి. ఆలోచనలోనే బాగా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్యానంలోకి వెళ్ళాను, నిద్రలోకి వెళ్ళాను. చాలాసేపు అయిన తర్వాత నా భార్య వచ్చి లేపింది. సమాధానం చెప్పలేదు, ఇట్లా ఇట్లా కదలలేదు. పట్టి మేడం వచ్చింది, లేపింది, పలకలేదు. ఇంకెవరో వచ్చి లేపారు. వీరారెడ్డి అని ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు గుంటకల్లో. సార్కు ఫస్ట్ టైం కారు ప్లాన్ చేస్తే ఆయన తీసుకోరు సార్, నాకు వద్దు ఇప్పుడే కారు అని. ఆయన వచ్చి ప్రతిసారి పిలుస్తున్నాడని లేపాడు. అంటే ఆయన చెప్పిన 10 నిమిషాలు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని కాస్త ట్యాప్ ఉంటే ముఖంగా ఇట్లా నీళ్ళు పెట్టుకుని 11:04 అయింది టైం. అందరు భోజనాలు అయిపోయాయి. మళ్ళీ సాయంకాలం టీ తాగుతున్నారు అందరూ. ప్లేట్ పెట్టి టీ పట్టుకుని ఆయన దగ్గర తెచ్చాడు. ఆయన పోయి ముందు పోయి నిలబడ్డాను. ఇలా కళ్ళలోకి చూశాను. అన్నాడు. నన్ను ఎందుకు అంతగా తిట్టారు చెప్పండి అని నా కళ్ళతలకు చూస్తూ. ఎన్లైటెన్ మాస్టర్ ఎవరు గతంలో ఉండడు, నువ్వు ఎన్లైటెన్ మాస్టర్ అనుకుంటున్నాను అన్నాడు. పక్కు నవ్వి ఆయన నాకు ఇచ్చిన టీ తగ్గి కాలం మొక్క వెళ్ళిపోయినట్టు. సో ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి, ఒకటి కాదు. బట్ ఆయన మాట ఎప్పుడు నేను జవదాటలేదు. ఆయన చెప్పిన పనుల్లో కేవలం 2-3 వినలేదు. మారిషస్కి వెళ్ళమన్నాడు, వెళ్ళలేదు. అలాంటి 2-3 తప్ప ఆయన ఎప్పుడు ఏం చేసినా చేశాను నేను. ఎంతో శ్రమ తీసుకుని జనప్రియ ఆయన హోటల్ పెట్టాను 2004లో సికింద్రాబాద్లో. దాన్ని కూడా 2005 6 నెలలు ప్రాణాంతకమైన ఒక జబ్బు వచ్చింది. తర్వాత కోలుకున్నాను నేను. ఆ సమయంలో తప్పనిసరిలో మూసేశాను తప్ప ఎప్పుడూ ఆయన వాడిని నేను చదవట్లేదు. మరణించే వరకు కూడా ఆయనను ఒక దేవుడిగానే చూశాను, నేను స్నేహితుడిగా చూడలేదు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక కూర్పు భక్తుడి నేను. అద్భుతమైన అనుభవం సార్, థ్యాంక్ యూ మాతో షేర్ చేసుకున్నందుకు. సార్ మీరు కూడా మీ జీవితంలో గురువుగారితో ఒక మధురానుభూతి గుర్తు చేసుకుని మాకు చెప్పండి. 2008 గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ బెంగళూరులో జరిగింది. ఫస్ట్ GCSS ప్రోగ్రామ్. సో అక్కడ అందరం వాలంటీర్స్గా ఉండేవాళ్ళం. అప్పుడు యూత్ లాగా ఉండేవాడిని. ఇప్పుడు గడ్డం తెల్లబడింది కానీ అప్పుడు లేదు. అప్పుడే కొత్తగా ధ్యానంలోకి వచ్చాను. నాకు పెద్దగా ఏం తెలియదు. మరి ఏం కనిపించిందేమో నా లోపల. కానీ ఓ 40 మందికి వాలంటీర్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు. ఒక 18 రోజులు 20 రోజులు అక్కడే ఉండి వర్క్ చేశాం. నాకు ఎప్పుడు పెద్దగా కష్టపడ్డం అలవాట్లేదు, అంటే ఫిజికల్గా. కానీ అక్కడ ఈ కోన నుంచి ఆ కోనకు నడవాలంటే చాలా పెద్దది. నడిచి అన్ని ఇక్కడ కాళ్ళు కాయలు కాసి రక్తాలు వచ్చాయి. అయినా కూడా అదొక మొండితనంగా ధ్యానం చేసుకుంటూ మళ్ళీ అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడో రాత్రి 2 గంటలకు పడుకునే వాళ్ళం, తిరిగి ఉదయం మళ్ళీ 4 గంటలకు లేసేవాళ్ళం. ఈవెన్ ఆ గుణపం పట్టి వాటిని ఏమంటారు, ఆ కర్రలు కూడా పాతాను నేను. సో చాలా కష్టపడ్డాను. అయితే ప్రోగ్రామ్ ఇంకా 2 రోజుల నుండి స్టార్ట్ అవుతుందని అంటే పత్రిజీ వచ్చారు ఆ యొక్క ఏర్పాట్లన్నీ చూడడానికి. సో సార్కి చూపెడుతున్నాం ఆ ఏర్పాట్లను ఏమేమి చేశారో. సార్ ఓకే సంథింగ్ ఓకే అంటున్నాడు, చెప్తున్నాడు, వాటి జరుగుతుంది.
కరెక్ట్గా ర్యాలీ ముందు మెట్లకు వచ్చేసరికి ఇద్దరు శ్రీలంక మేడమ్స్ని పరిచయం చేశాడు. పరిచయం చేసి వీళ్ళకి మెడిటేషన్ గురించి చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అని అన్నాడు. సరే ఎక్కడ కూర్చుందాం ఎందుకు అని మేడం వాళ్ళు ఫ్రెష్ అవుతారంటే రూమ్కి వెళ్ళాం. అక్కడ రూమ్లోనే కూర్చుని వాళ్ళకి మెడిటేషన్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ వాళ్ళతో మెడిటేషన్ చేయించాను. నేను చేశాను వాళ్ళతో. సో చేస్తే అందులో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను నాకు ఒక మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ మేడం వాళ్ళ ఇల్లు కొలంబోలో ఉంది. ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఒక బుద్ధాస్ ఆ ఎనర్జీ అనేది కనపడింది. ఒక వింతైన విషయం ఏంటిదంటే, ఆ మేడం వాళ్ళ ఇంట్లో ఒక డోర్ కనపడుతుంది, కానీ అది డోర్ కాదు, కిటికీ కనపడుతుంది, అని కిటికీ కాదు. అదేంటో నాకు అర్థం కాలేదు. సో మెడిటేషన్ బయటకు వచ్చిన తర్వాత మేడంకి అడిగాను, మేడం మీ ఇంట్లో డోర్ ఉంది కానీ అది డోర్ కాదు, కిటికీ ఉంది కానీ కిటికీ కాదు, అదేంటి అని అడిగాను. అదేంటి అని అడిగితే, సార్ అసలు మీరు ఎలా చెప్పారని తను చాలా అప్రిషియేట్ చేసింది. యాక్చువల్గా అది డోరు, దాన్ని కిటికీలాగా వాడుకున్న డోర్ అక్కడ ఉండొద్దు వాస్తు ప్రకారం అని చెప్పేసి దాన్ని సగానికి క్లోజ్ చేశారు. సో ఆ డోర్స్ విరిగొట్టడం ఎందుకని ఆ డోర్స్ ఫుల్గా అలానే ఉంచారు, దాన్ని కిటికీలాగా వాడుకుంటున్నారు. సో ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎవడైనా మామూలుగా ఉంటాడా? గాల్లో తేలుతూ ఉన్నా నేను. ఇంకా సరే మేడం వాళ్ళని తీసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి పత్రిజీకి వెళ్ళి వాళ్ళకి చెప్పాను, ఇట్లా ఎక్స్పీరియన్స్ చెప్పాను సార్ నేను అని. సో వాళ్ళు కూడా ఏదో చెప్పారు, పొగిడారు, ఏదో గుర్తులేదు. అయితే ఇంకా గాల్లో తేలిపోయాను నేను. తేలిపోయేసరికి సరే అని సార్ ఏమన్నాడు, 2 చైర్లు తీసుకురా కూర్చోవడానికి అని అన్నాడు. అప్పుడు పక్కన లైబ్రరీ ఉండేది, పాత లైబ్రరీ. సో దానిలోకి వెళ్ళి 2 చైర్లు తీసుకొని వస్తే సార్ అప్పటికి ఆల్రెడీ లాన్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను చైర్స్ వేసాను. చైర్స్ వేసిన తర్వాత అక్కడ నిల్చున్నాను నేను. సారీ, చైర్స్ పక్కన పెట్టాను, అక్కడ నిల్చున్నాను. నిల్చుంటే నన్ను చూసి తిట్టేశాడు. యూ స్టూపిడ్ ఫెలో, ఇక్కడ ఏం పని, నువ్వు ఎక్కడ ఉండాలి నీకు తెలియదా, నువ్వెళ్ళి ఫస్ట్ ఇక్కడ నుంచి అని అన్నాడు. అబ్బా, తెలుగులో తిడితే పర్లేదు, వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఇంగ్లీష్లో తిట్టిండు. ఇంగ్లీష్లో తిట్టిండు. వాళ్ళేమో అప్పటిదాకా నన్ను గ్రేట్ అని ఆహా ఓహో అని వాళ్ళు నన్ను పోగొడుతుంటే వాళ్ళము కూడా నాకు గాలి తుస్సున తీసేసిండు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినా. లిటరల్లీ చెప్పాలంటే నేనేమనుకున్నా అంటే, ఇంకోసారి ముస్లిం దగ్గరికి రాననుకున్నా. మరి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నేనేంది, నా రేంజ్ ఏంది, నా కథ ఏంది, ఆడోళ్ళ ముంగ నా ఇజ్జత్ తీస్తాడా, నేను రానని చెప్పేసి వెళ్ళిపోయినా. రూమ్కి వెళ్ళినా, లోపలంతా కొత్త కొత్త ఉడుకుతూ ఉంది. రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయినా, తగ్గుతలేదు. అక్కడికి వచ్చేసరికి పెద్ద ఆయన ఉన్నాడంటే అందరు జమ అయిపోతారు కదా. కొంతమంది జమ అయినారు. జమ అయ్యి వాళ్ళందరికీ ఫ్లూట్ వాయిస్తున్నాడు, అందరు మంచిగా మెడిటేషన్లో కూర్చున్నారు. ఇక్కడ నుంచి అంత దూరంలో ఉన్నా నేను, నాది కిలానే చూస్తున్నాడు. నువ్వు ఎంత చూసినా నేను రానుపో అని చెప్పిన. నువ్వు ఏమన్నా చూడు, నేను దగ్గరికి మాత్రం వచ్చేదే లేదని చెప్పిన. నాది నేను అనుకున్నా సరే అని అక్కడ నుంచి ఆ మెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్త దగ్గరలోనే ఉంటుంది. సో నేను వెళ్ళొద్దని డిసైడ్ చేసుకున్నా. పెద్ద ఆయన పిలిస్తే కానీ నేను వెళ్ళను, సమస్య లేదు అని. ఇలా అనుకున్న వెంటనే నరేంద్ర ఇట్రా అన్నాడు సార్. చేతిలో ఉన్న పెన్ను ఆ బుక్ ఆడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పెద్ద ఆయన వెనక ఇట్లా నిల్చున్నా, అంటే కూర్చున్నాను. కూర్చుని వీటితో ఒత్తుతూ ఉన్నా. ఇదిగో వీడున్నాడే నరేంద్ర, వీడికి బాగా పొగరు అంటే నేను నవ్వుతున్నా. ఇగో ఇప్పుడు తిరుగుతున్నానా, ఇప్పుడు నవ్వుతున్నాడు చూడండి అంటున్నాడు. సార్ అటువైపు ఉన్నాడు, నేను ఇటు వెనుక వైపు ఉన్నాను. సో అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ టు మారం సార్, వారి ఇంట్లో జరిగినటువంటి అనుభవం. అయితే మారం సారు నాకు తెలియదు యాక్చువల్గా. ఒకరోజు ఫోన్ చేశారు, నేను మారంని మాట్లాడుతున్నాను అన్నారు. అప్పటికి నేను ధ్యానంలోకి రాలేదు. తిరువన్నామలలో పత్రిజీని కలిశాను. దాని తర్వాత నా ధ్యానం మాయమైపోయింది, ధ్యానం లేదు, ఏం లేదు. మారం సార్ ఫోన్ చేసి, పత్రిజీ ఫిబ్రవరి 6వ తేదీ నాడు ఆదిలాబాద్కి వస్తున్నాడు, నువ్వు అరేంజ్మెంట్స్ చేయమన్నాడు. అరేంజ్మెంట్స్ చేయమంటే నాకేం తెలియదు, అంత పెద్దగా అరేంజ్మెంట్స్ అంటే డబ్బులు బాగా కావాలి.
డబ్బులు బాగా కావాలని అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పిన. పైసలు ఉంటే ప్రోగ్రామ్ చేస్తాను, లేకుంటే ఏం చేస్తాం ప్రోగ్రామ్, పైసలు లేవు సార్ అని చెప్పిన. లేదు పర్లేదు నువ్వు హైదరాబాద్ రా అని అన్నాడు. నాకు అప్పుడు మారం సార్ గుర్తుకొచ్చింది. తిరువన్నామలలో చూశాను. ఆ తిరువన్నామలలో ఆ డయాస్ మీద మారం సార్ని ఇందాక చెప్పాడు కదా కొట్టాడని, కొట్టాడు. దాని తర్వాత మారం సార్ భుజం మీద చేయి వేసి మారం సార్ లేకపోతే నేను లేను అన్నాడు. మారం సార్ నా కుడి భుజం అన్నాడు. సో ఇతను ఏదో కాస్త గొప్ప వ్యక్తి కావచ్చు. గడ్డం కూడా అప్పుడు ఇంతే పెద్దగా ఉండేది. మనం గడ్డం పెద్దగా ఉండేది నమ్ముతాం కదా. సో గొప్ప వ్యక్తి కావచ్చు, పైసలు ఏమన్నా ఇస్తాడేమో అని హైదరాబాద్ వచ్చిన సార్. పొద్దున్నే 5 గంటలకు దిగిన. పైసల గురించి మాట్లాడితే నువ్వు రా నీకు ఎందుకని అన్నాడు. మస్తు పైసలు ఉన్నాయేమో ఇస్తాడేమో అని వచ్చిన. ఎన్ని కావాలా అని అన్నాడు. నేను టకటక లెక్కేసుకున్నా. ఒక 5,000 6,000 అవుతుంది, 15,000 అని చెప్పిన. ఎందుకు అని అంటే అప్పుడు 9,000 రూపాయలకి నోకియా కలర్ మొబైల్ వచ్చింది వేణు. ఆ కొనుక్కుందామంటే పైసలు లేవు. మన పైసలన్నీ తాగదందుకే పోయినాయి. సో అందులో పైసలు మిగిలితే మనము ఏమన్నా ఫోన్ కొనుక్కోవచ్చుకొని ఆశ. సరే వచ్చిన మారం సార్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. నా రూమ్లో పడుకున్న తర్వాత అప్పటికా నేను కళ్ళు మూసుకున్నాను లేదు నాకు ఈ రోజుకి తెలియదు. ఎవరో వచ్చారు, మధ్యలో రూమ్లో లైట్ వేశారు, వాళ్ళకి ఏదో తీసుకొని వెళ్ళిపోయారు. సో పత్రిజీ వచ్చాడు. పత్రిజీ వచ్చి నా కాలర్ పట్టుకొని రూమ్ బయటకు లాక్కొచ్చి ఇట్లా కింద పడేశాడు. కింద పడేసి డొక్కలో తన్నాడు. నా కొడుక నిన్ను కష్టపడి తీసుకొస్తే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావా, నువ్వు అసలు నాకు ఇంకోసారి కనపడక వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అన్నాడు. వెంటనే పత్రిజీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి అయ్యా, నేను మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టేళ్ళను, ఈ జన్మకే కాదు ఏ జన్మకి మిమ్మల్ని వదలను, ఈ ఒక్కసారి నన్ను క్షమించానని ఏడ్చేస్తున్నాను. ఆ నిద్రలో నా కళ్ళు తడిచిపోతున్నాయి పూర్తిగా. నేను మెలకువలోనే ఉన్నా, నేను జరుగుతూనే ఉంది. సో అంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. అది ఎక్స్పీరియన్స్ కూడా నాకు తెలియదు. నేను అప్పటికి ధ్యానం చేసింది కూడా లేదు. మార్నింగ్ లేచిన తర్వాత, మార్నింగ్ పడుకోలేదు, ఇంకా లేచిన తర్వాత మారం సార్కి ఇలా చెప్పానన్నమాట. సార్ ఇలా అనిపించింది, అది ఏంటో నాకు అర్థం కాలేదు, అలా ఎందుకైంది నేను ఏడ్ చేసిన అర్థం కాలేదంటే సార్ ఏమీ చెప్పలేదు. అలా పిరమిడ్ చూపెట్టి ధ్యానంలో కూర్చో అని చెప్పాడు. సో దాదాపుగా తిరువన్నామలై తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ ఆ రోజు సార్ వాళ్ళ ఇంట్లో ధ్యానంలో కూర్చున్నాను నేను. సో దాని తర్వాత అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదో చెర్లపల్లి జైలుకు సార్ క్లాస్కి పంపించాడు. నేనేం మాట్లాడాను నాకు తెలియదు. ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే నాది ఆదిలాబాద్ అని తెలిసి, అన్న నాది ఖానాపూరే అని అన్నాడు ఒకడు, అన్న నాది నిర్మల్ అని అన్నాడు. వాళ్ళు వస్తూ వస్తూ సార్ మళ్ళీ మీరు ఇంకోసారి రావాలి సార్ అన్నారు. అయ్యా ఇదేమన్నా అత్తగారిలో మామగారిలో రావడానికి, ఇది జైలయ్యా బాబు, నేను మళ్ళీ రాను అని చెప్పిన. సో మళ్ళీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సార్ నేను బయలుదేరుతానంటే లేదు ఎర్రమంజిల్లోనూ ఎర్రగడ్డలోనూ క్లాస్ ఉండే, అక్కడికి వెళ్దామని అన్నాడు. అక్కడికి వెళ్దామని అంటే మరి సార్ అంటున్నా ఏమనలేదు, ముందు క్లాస్కి వెళ్దాం పద అన్నాడు. డబ్బుల గురించి జోలెత్తాడు పెద్ద మనిషి, డబ్బులు ఏమైనా ఇస్తాడేమో అని. సో ఎర్రగడ్డకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే మధ్యలో ఏమైందనంటే మా ఆవిడ ఫోన్ చేసింది. మా ఆవిడ ఫోన్ చేసి ఏమంటే నాకు ఫీవర్ వచ్చిందని అన్నది. నేను ట్యాబ్లెట్స్ వేసుకోమని చెప్పిన. మారం సార్ వెంటనే ట్యాబ్లెట్స్ అది ఫోన్ తీసుకొని నాకు ఇవ్వవా నేను మాట్లాడతాను అన్నాడు. సరే ఏం మాట్లాడతాడేమోలే అని ఇచ్చిన ఫోను. ఏమన్నాడనంటే ఇగో అమ్మ నువ్వు నాన్ వెజిటేరియన్ తింటావా అని అన్నాడు. అది తింటాను అన్నది. అప్పటికి మేము పూర్తిగా కాలేదు. అప్పటికో 15 days 1 month 20 days అయింది అంతే, ఒక మెడిటేషన్ అనే పదాన్ని విని. అయితే నువ్వు నాన్ వెజిటేరియన్ మానేస్తాను సంకల్పం తీసుకొని ధ్యానం చేయి, నీ జ్వరం తగ్గుతారా అన్నాడు. నిజంగా నేను సార్ని ఇలా చూశానంటే ఇదంతా ఒక పిచ్చోళ్ళ మందలా ఉంది. ముందు ఇడికి వెళ్ళిపోవాలి పైసలు తీసుకొని. ఆ ప్రోగ్రామ్ ఎటుపోయినా పర్లేదు, నా దృష్టి అంతా నోకియా మొబైల్ మీదే ఉన్నది. సో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాస్ నడుస్తుంది, నాకు బస్ టైం అవుతున్నది. సార్ నేను వెళ్తాను సార్ అని అన్నా. వెళ్తాను సార్ మధ్యలో ఫోన్ చేసింది. ఫోన్ చేసి జ్వరం తగ్గిందా అని అడిగిన. తగ్గిందని చెప్పింది. ఏంది ట్యాబ్లెట్స్ వేసుకున్నామంటే లేదు నాన్ వెజ్ మానేస్తానని సంకల్పం తీసుకున్నా, అయితే జ్వరం తగ్గిపోయిందని అన్నది. నేను మావిడితో ఏం చెప్పానంటే ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తానన్నా. ఎందుకంటే నేను నాన్ వెజ్ మానేవాడినే కాదు, ముచ్చట్నే లేదు. సో దాని తర్వాత మారం సార్కి అడుగుతున్నా, సార్ మరి నేను వెళ్తాను సార్,
సార్ క్లాస్లో ఉన్నాడు, ఇట్లా చూసి సరే వెళ్ళు అంటున్నాడు. మరి పైసలు ఎట్లా? నేను 1000 రూపాయలు ఖర్చు అయినా నాకు ఆ నుంచి ఇటు రావాలంటే. కనీసం మీకు ఖర్చు మందాన్ని ఇస్తారు, ఎందుకంటే మనకు పెద్ద ఏమి లేవు, మనకు ఉన్నాయన్నీ షడ్గోపమే. సో ఏమి చెప్పలేదు, వెళ్ళిపోయినా. బాహిక్యలతో పెట్టుకోవద్దురా అనుకుని వెళ్ళిపోయినా. కానీ నిజంగా దాని తర్వాత ప్రోగ్రాం జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. మొట్టమొదటి ప్రోగ్రామే ఒక 150 మందికి పైగా చేశాము. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చి సహాయం చేశారు. సో ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తూ ఉండేది. పత్రిజీ నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నారు, తిరిగి నిన్ను వదిలిపెట్టనని ఎందుకు చెప్పాను, అసలు ఎందుకు వదిలిపెట్టానన్న క్వశ్చన్ వచ్చినప్పుడు 152 సంవత్సరాల క్రితం పత్రిజీని నేను వదిలేశాను, అజ్ఞానంతో వదిలేశాను. 152 సంవత్సరాల తర్వాత తిరిగి నేను పత్రిజీని కలిశాను. ఇది ఎప్పుడైతే నాకు అనుభవంలోకి వచ్చిందో అప్పుడు పత్రిజీ ఏదైతే మన లక్ష్యం అని చెప్పారో, శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్, బుద్ధ జగత్, అవన్నీ కూడా నేను నా లక్ష్యాలుగా స్వీకరించాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది పత్రిజీతో నా అనుభవం. ఇంత విలువైన సమయాన్ని మీరు నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. తిరువన్నామలై ధ్యానజ్ఞానికి నేను ప్రెసిడెంట్ 2007. అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక హైలైట్. అంత అద్భుతమైన ధ్యానజ్ఞం, బాగా ఎంజాయ్ చేసాం మేము. రెండో రోజు మూడో రోజు నారాయణ్ గురూజీ అని అతన్ని పిలువని చెప్పాడు. జగిత్యాల పక్కన మంతెని గురువు, అతను ముంబైలో ఉంటాడు. ఆయన పోయి కలిశాను, ఆయన వస్తున్నాడు. ఆ రోజు ఉదయం సారు ఉదయం 5 గంటలకు ధ్యానం, 5 నుంచి 8 వరకు. నేను సారు వచ్చే టైంకి అందరినీ అటు పక్క కుడి పక్క ఎడం వైపు ఆడవాళ్ళను మగవాళ్ళను ఇట్లా పట్టుకొని చేతులు ఆయన ఇన్వైట్ చేయడం. అందరూ ఒక్కరు మాట్లాడకూడదు సార్తో, పొరపాటున కూడా సెకండ్ ముందు పోకూడదు. అట్లా ఆయన గంభీరంగా వచ్చేవాడు. అప్పుడు స్టేజ్కి ఎవరైనా మాట్లాడితే ఇంకా వాళ్ళ పని అయిపోయింది, అంత సీరియస్గా వచ్చేవాడు. ఇప్పుడు ఆ సీరియస్నెస్ లేదు. ఆయన వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళినాడు. ఎక్కుతుంటే మైక్ స్టార్ట్ కాలే. నేను ఆయన పక్కన నిలబడి ఆ మైక్ స్టార్ట్ కాకపోతే ఆ మైక్ అసిస్టెంట్ వైపు ఇట్లా చూసి ఏం గమనించుకోలేదా అంటున్నా. చెంపలు 2 పగలు కొట్టాను నన్ను. ఇప్పటి గుర్తుంది, అంత దెబ్బలు కొట్టాం. 1 2 3 4 అచ్చు వాతలు తెరా, ఏమీ మాట్లాడలేదు. అంతలోపు మైక్ సరే ఓకే ఆయన పని చేశాడు. నారాయణ గురించి చూస్తే ఆయన రిసీవ్ చేసుకొని స్వామి తిరువన్నామలై స్వామి దర్శనం, అమ్మవారి దర్శనం, స్వామి దర్శనం చేయించుకుని ఆయన తీసుకొచ్చి ఆయన టైంకు స్టేజ్ మీద సార్ కూర్చోబెడితే పత్రిజీ పిలిచాడు. ఆయన స్టేజ్ ఎక్కాడు. నేను దూరం ఉన్నా. ఒకసారి తన్నులు తినగా నాకెందుకోలా, మామూలు దెబ్బలు కాదు. ఆయన పెద్ద శాలువలు తెచ్చాడు 2. తెస్తే పత్రిజీకి ఒక శాలువ కప్పబోతూ మారం శివప్రసాద్ గారు స్టేజ్ మీదకి రావాలి అని నా నారాయణ గురించి. నేను పోలే. స్టేజ్కి నేను మెట్ల పక్కన నిలబడినా. నా వైపు చూసి గుర్రం చూశాడు గురుగారు. గురువుని చూస్తే ఇంకా ఆర్డర్ వచ్చింది పైకి పోవడానికి. పోయినా ఇద్దరం కలిసి పత్రిజీ శాలువ కప్పినాం. ఇంకో 2వ శాలువ ఉంది. మన ఇద్దరం కలిసి మారం కప్పుదామని నేను నారాయణ గురించి శాలువ తీసుకున్నారు. ఆడ 5,000 మంది ఉన్నారు ప్రేక్షకులు, సభకు వచ్చిన వాళ్ళు. అందరినీ లేచి నిలబడమన్నారు నాకు శాలువ కప్పేవద్దు. 5,000 మంది లేచి నిలబడ్డారు. కర్తాల దమ్ముగా అప్పుడు నాకు శాలువ కప్పించాడు. ఇంత జరిగింది ఏంటంటే 102, 103 డిగ్రీల జ్వరం 4 రోజుల నుంచి అయినా పనిచేస్తున్నా. ఇంకా ఈ సభ అయిపోతే నేను ఆ నారాయణ గురించి బోనం పెట్టి పోయి పడుకున్నా. 4కో 5కో లేసరికి జ్వరం లేదు. సార్ని ఇంకొక ప్రశ్న అడగాలని నేను అనుకుంటున్నా, మీ సమయాన్ని తీసుకొని. మరి సార్, పత్రి సారు ధ్యానం నేర్పించారు మనకి. నేర్పించిన తర్వాత ఇలా చేయాలి, చేసుకుని వెళ్ళిపోండి అంటే సార్ కూడా ఒకసారి చెప్పారు, నేను ఏబిసిడీలు నేర్పిస్తాను, అంతవరకు నా పని,
ప్రపంచం అంతా నేర్పించాలి. ఆయన చేసి వెళ్ళిపోయారు ఆ పని. ఆ తర్వాత దాన్ని కలుపుకొని సంభాషణలు తయారు చేసుకోవడం మన బాధ్యత. సో ఇప్పుడు అది చెయ్యాలి అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక భాష నేర్చుకోవాలనుకున్నా సరే ఒక గురువు ఉండాలి. ధ్యానానికి శ్వాసే గురువు అని మనం నేర్చుకున్నాం. కానీ ఒక కీ పాయింట్స్ లాగా తెలియాలి అనుకుంటే, అంటే శ్వాస మీద ధ్యాస నుండి ఎన్లైటన్మెంట్ వరకు ఒక కీ పాయింట్స్ లాగా ఇగో ఈ స్టెప్స్ మనం వేసుకుంటూ వెళ్తే సరైన మార్గం అవుతుంది అని చెప్పే విధంగా ఏమైనా మీ అనుభవ జ్ఞానంలో మాకు ఒక 5 minutesలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. 6 నిమిషాలు తీసుకుంటే ఉన్న ప్రాబ్లం. ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ పత్రిజీ మనకు ఏబిసిడీలు చెప్పారనేది రాంగ్. అది సార్ నోట్లోంచి వచ్చిన మాట కాదు. అంటే ఏబిసిలు నేర్చుకోండి అనడం వేరు. ఎందుకంటే సార్ అందరికి ఏం చెప్తాడు, నీవు దేవుడివి. నీవు దేవుడు అనడం ఏబిసిడి కాదు. మనకి తెలిసినా తెలియకపోయినా కూడా మనం దేవుళ్ళమే. మర్చిపోయాము, ఆ మర్చిపోయిన దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవడానికి ధ్యానం కావాలి. ఈ ధ్యానం యొక్క ప్రయాణం మొదలవుతుంది. మనం ఎక్కడికో చేరుకోవాలన్న గమ్యాన్ని పెట్టుకుంటాం. ఒక యోగేశ్వరుణ్ణి నాలాంటి ఒక మూర్ఖ శిఖామని అడిగాడన్నమాట, అయ్యా భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏది? అప్పుడు యోగేశ్వరుడు ఏం చెప్తాడంటే, నేను భగవంతుని చేరుకోవడానికి మార్గాన్ని చూపించలేను అంటాడు. అదేంటయ్యా మీరు ఇంత గొప్ప యోగి భగవంతుని చేరుకోవడానికి మార్గాన్ని చూపించలేరా అని అంటే, అప్పుడు యోగీశ్వరుడు చెప్తాడన్నమాట, అసలు దూరం అనేది ఉంటే కదా మార్గం అనేది ఉంటుంది. దూరం అనేది లేదు. ఓషో ఎప్పుడు చెప్తుంటాడు, మీరు కళ్ళు తెరవండి మీకు అంతా తెలుస్తుంది. పత్రిది చెప్తాడు, ఆల్రెడీ నీవు మోక్షంలోనే ఉన్నావు, ఆల్రెడీ నీవు దేవుడివే, నీవు ఈ భూమి మీదకి మానవ జీవిత అనుభవాలు పొందడానికి వచ్చావు. ఈ అనుభవాలు పొందడం అనేది ప్రతి ఒక్క మైల్ స్టోన్ అనుకుంటున్నాం కదా, ప్రతి మైల్ స్టోన్కి మారుతూ ఉంటుంది. ఒక జన్మలో స్త్రీగా ఉంటాం, ఒక జన్మలో పురుషుడిగా ఉంటాం, ఒక జన్మలో వ్యాపారిగా ఉంటాం, ఒక జన్మలో అడుక్కునే వాడిలాగా ఉంటాం. సో దీనికి ఈ యొక్క ప్రయాణం ఏ విధంగా సాగుతుంది అనేది మనకు తెలియాలనంటే, ఎప్పుడైతే నువ్వు చివరి జన్మలలో ధ్యానంలోకి వస్తావో, ధ్యానంలోకి వచ్చేది చివరి జన్మలలోనే. అంతకంటే ముందు వారు విశుద్ధ చక్రానికి పరిమితం అయిపోయి ఉంటారు. నువ్వు ధ్యానంలోకి వచ్చావంటేనే ఆల్రెడీ నువ్వు ఆజ్ఞాచక్ర స్థితిలో ఉన్నట్టే లెక్క. ఆ సాధన ద్వారా నువ్వు దాన్ని తెలుసుకుంటావు అంతే. ఇప్పుడు నేను ఎక్కడో డబ్బులు పెట్టానండి, మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేసుకుంటే గుర్తుకొస్తుందిగా, అది అక్కడే ఉంది. సో ధ్యానం ఏం చేస్తుంది, నీ గుర్తు చేస్తుంది. అలా గుర్తు చేస్తున్నప్పుడు నేను నా ప్రయాణంలో, సపోజ్ అనుకుందాం వేణుగారు అన్నట్టు, మైలురాళ్ళు ఏమైనా ఉన్నాయా, నేను నా మార్గంలో సరిగానే ప్రయాణం చేస్తున్నానా? మనం ఏ విధంగా జీవించాలి? త్రికరణ శుద్ధితో జీవించాలి. త్రికరణ శుద్ధితో జీవించడం అంటే ఏంటి? ఏదైతే ఆలోచిస్తామో అది మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతామో అది చేయాలి. ఒక స్ట్రెయిట్ లైన్గా ఉంటుంది. ఆలోచన ఒకటి, మాట ఒకటి, చేయడం ఒకటి అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మళ్ళీ కంపారిజన్ చేసుకోవద్దు. మనకు వాట్సాప్ యూనివర్సిటీలో జ్ఞానం ఉన్నది. సార్ ఈసీజీ తీసినప్పుడు ఇట్లా ఉంటేనే కదా మనం బతుకున్నట్టు, కాబట్టి ఇట్లనే ఉండాలని అనవసరమైన ఎగ్జాంపుల్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనము బోడిగుండుకి మోకాలకి భలే లింక్ వేస్తాం. మనం ఆ లింక్ వేయకుండా ఉండాలి. ఆ లింక్ వేసారో మీకు సత్యం అర్థం కాదు. సో ఎలా ఉండాలి? మాట త్రికరణ శుద్ధిగా ఉండాలి. నా మాట త్రికరణ శుద్ధిగా ఉందా లేదా? నా ఆలోచన సరియైన ఆలోచన ఉందా లేదా? నా మాట సరియైన మాట ఉందా లేదా? నేను చేసే పని సరిగా ఉందా లేదా? ఇది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. దీన్ని ఇంకెవ్వరూ చెక్ చేయరు. దీనికి సంబంధించిన పారామీటరు మీ లోపలే ఉంటుంది. మీకు మీరే లిట్మస్ టెస్ట్.
ఆ లిట్మస్ టెస్ట్ మీకు మీరే పెట్టుకోవాలి. ప్రతిరోజు ప్రతి క్షణం నా చూపు ఎలా ఉంది, నా మాట ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది. మనందరము అందరూ దేవుళ్ళే అంటాం. ఇంటి ముంగటికి మిచ్చగాడు వస్తాడు, అరే రాత్రి మిగిలింది పెట్టరా అని అంటాం. మరి రాత్రి మిగిలింది మనం తింటామా? మరి బిచ్చగాడికి ఎందుకు పెడుతున్నాము? మాట్లాడుతున్నాం మనం అందరూ దేవుళ్ళే అని. మరి బిచ్చగాడికి మాత్రం రాత్రి మిగిలింది పెట్టేయరా, పెట్టేసి అమ్మయ్యా ఇలా పుణ్యం చేసేసానయ్యా, అక్కడ మీద నా అకౌంట్లో ఒకటి పడిపోయింది, గుడ్. కానీ ఏమీ పడదు, అది పడే ముచ్చటనే లేదు. ఎట్లా పడుతుంది? నీకు ఏదైతే ఇతరులు చేస్తే నీవు ఆనందంగా ఉంటావో అది నీవు ఇతరులకు చెయ్యి. ఇదొక రెండవ మెట్టు. సో ఇతరులకు నాకు అందరూ ఆనందాన్ని కలిగించే విషయాలు చేయాలి, నేను మాత్రం ఇతరులకు ఆనందం కలిగించే విషయాలు ఒకటి చేయను అంటే దట్ ఈజ్ నాట్ ఎన్లైటన్మెంట్. అది ఎన్లైటన్మెంట్ ఎలా అవుతుంది? సో ఇలాంటి మైలురాళ్ళు మనకు కనపడుతూ ఉంటాయి. మనము సమస్త సృష్టితో మిత్రత్వంలో ఉంటాము. అప్పుడు మనము ఆ మార్గంలో సరిగానే ఉన్నట్టు. మనం పైలోకవాసులతో మాట్లాడితే ఎన్లైటన్మెంట్ పొందినట్టు కాదు. మనం పైనుంచే వచ్చాం, వాళ్ళతో పెద్దగా మాట్లాడడానికి ఏం అవసరం లేదు. కానీ నీ తోటి వాడితో ఎలా ఉంటున్నావు? నీ పక్కవాడిని నీ మిత్రుడిగా చూస్తున్నావా లేదా? ఇదొక మెట్టు. దాని తర్వాత పత్రిక ఎప్పుడు చెప్తారు? కష్టము, సుఖము, మానము, అవమానము, జయము, అపజయము, అన్నిట్లలో సమదృష్టితో నేను ఉన్నానా లేదా? శునిచైవ స్వపాకేశ పండిత సమదర్శిన. కుక్క మాంసం తినేవాడిని పండితుడిని నేను సమదృష్టితో చూస్తున్నానా లేదా? నా దృష్టికోణంలో మార్పు వచ్చిందా లేదా? మనం మాంసాహారం తినేవాడిని ఏ విధంగా చూస్తున్నాం? వాడొక పాపి అన్నట్టు చూస్తున్నాం. అంతకుముందు ఏదో ఒక జన్మలో నువ్వు చేసావుగా. ఒక జన్మలో యోగిగా ఉంటాడు, ఒక జన్మలో రాక్షసుడుగా ఉంటాడు. హూ ఆర్ యూ? ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరెవరు చేయడానికి. వారు నీకంటే తక్కువ నువ్వు అనుకుంటున్నావా? చాకలి ఉతికేవాడు, బట్టలు ఉతికేవాడు తక్కువ నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం అసలు మొదలు పెట్టినట్టే. నా మైల్ స్టోన్స్ చూడైతే చాలా దూరం. ఇవి ఆధ్యాత్మికతలో మొదటి మెట్లు, చివరి మెట్లు కావండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అలా ఉన్నాను అనుకుంటే అది చివరి మెట్టు అనుకునేరు. అక్కడితో మీది ప్రయాణం మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి ఉన్న నీ ఆత్మకత. నీ ఆత్మకత తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే నీ ఆత్మకత నీకు అర్థమవుతుందో అప్పుడు అందరి ఆత్మకథలు నీకు అర్థమవుతాయి. ఆ అందరి ఆత్మకథల కోసం నీవేం చేయాలో అప్పుడు నీవు చేస్తూ ఉంటావు. మరి ప్రయాణం ఆగిపోతుందా? ఆగిపోదు. ఎన్నో రకాల ఆ గుర్తులు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలి, ఫస్ట్ ఏం వస్తుంది? కందుకూరు వస్తుంది, మళ్ళీ ఇంకేదో వస్తుంది, నాకు పెద్ద గుర్తుండవు ఊరు పేర్లు, ఏమనుకోకండి. మధ్య లాస్ట్లో తుక్కు కూడా వస్తుంది. సో నాకేమర్థమవుతుంది? నేను ఓఆర్ఆర్కి వచ్చేసిన. వేణుగారు 10 సార్లు 20 సార్లు తిరిగారు. నేను అతనికి అడుగుతాను, అయ్యా ఏమేమి వస్తాయి? సో అప్పుడు వేణుగారు చెప్తారు నాకు ఇలా వెళ్తుంటే ఇలా వస్తుంది అని. సో నాకు అర్థమవుతుంది నేను సరైన మార్గంలోనే ఉన్నాను. అలా ప్రతి ఆత్మ కూడా తన చివరి జన్మలలో ఆ యొక్క ఎన్లైటన్మెంట్, ఆ జ్ఞానోదయం కోసమే వస్తుంది. కానీ జ్ఞానోదయం పొందే మార్గంలో ఆ పరమపద సోపానంలో 99వ దానిలో పెద్ద కాలనాగు ఉంటుంది. అందులో పడ్డామా మళ్ళీ కిందికి వస్తాం, మళ్ళీ మెట్లు ఎక్కాలి, మళ్ళీ ఇది చేయాలి. సో అలా కాకుండా ఉండాలంటే సజ్జన సాంగత్యం కంపల్సరీ. వాళ్ళు ఎందుకు సజ్జన సాంగత్యం కావాలంటే వారొక విషయం చెప్తున్నప్పుడు మనము సరిగ్గా శ్రద్ధతో 2 చెవులు ఇక్కడే పెట్టి వినగలిగితే ప్రస్తుతం మనము ఏ మైల్ స్టోన్ దగ్గర ఉన్నామో తిరిగి ఏ మైల్ స్టోన్ దగ్గరికి మనం వెళ్ళాలి. అందుకు సజ్జన సాంగత్యం కావాలి, మనని మనం బేరీజు వేసుకోవడం కోసం. కానీ సజ్జన సాంగత్యం అంటే అందులో వేరే వాళ్ళ జ్ఞానాన్ని
పరీక్షించడం కోసం కాదు, నేను తెలుసుకోవడం కోసం ప్రశ్న. ఇంకొకటి, ప్రశ్నించే వాళ్ళల్లో 2 రకాలు ఉంటారు. ఆ ప్రశ్నకి సమాధానం వీళ్ళ దగ్గర ముందే ఉంటుంది. వాళ్ళు అనుకున్న విధంగా మనం చెప్పామనుకో, వావ్ చూసినావా సార్ ఎంత మంచి చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు సార్కి అన్నీ తెలుసు అంటారు. వాళ్ళు అనుకున్న విధంగా మనం చెప్పలేదు అనుకోండి, అబ్బే ఈ సారే ఏం తెలియదు ఈ సార్కు, అసలు గిట్లా చెప్పాలి తెలుసా అంటాడు. నేను ఇట్లా చెప్పాలి, నువ్వే డిసైడ్ చేసిన తర్వాత ఇక నేనెందుకు పనిలేకనా. సో కాబట్టి ఆ ప్రశ్నించే తీరులో కూడా మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ప్రశ్నించడం కోసం ప్రశ్నించడం కాదు, నేను తెలుసుకోవాలి, ఒక ముముక్షువుగా ఉండాలిగా. ముముక్షువుగా కాకుండా నువ్వు బుద్ధుడు ఎలా అవుతావు? సరి అయిన ప్రశ్నలు ఉండాలి. సరికాని ప్రశ్నలు వేస్తే పత్రిక ఏం చేసేవారు? గోవిందా గోవిందా, అది ఎవరికి చెప్పుకోలేము, మన లోపల దాచుకోలేము. సో ఇవన్నీ కూడా మైలురాళ్ళు అన్నమాట మనం వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో. ఈ మైలురాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మీకు మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి, అది కూడా తెలుసుకుందామా? ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు అంతా అర్థమవుతుంది. నాకు బాగా ఇష్టమైన స్టోరీ. ఒక రాజు ఉంటాడు అన్నమాట. రాజు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే 1000 సంవత్సరాలు కూడా ఇతనే మాకు రాజుగా ఉండాలని కోరుకునేందుకు గొప్పవాడు. అతనికి ఏ కోరిక లేవు, పరిపూర్ణమైన తృప్తితో జీవిస్తున్నాడు. ఒకరోజు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యా రాజా, నీ పరిపాలన నాకు బాగా నచ్చింది, నువ్వేదైనా వరం కోరుకో, నీకు ఇస్తానంటాడు. అప్పుడు రాజా ఏమంటాడు, అయ్యా నాకు ఏం పెద్ద కోరికలు ఏం లేవు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, నాకు ఏం అవసరం లేదంటే, చూడు బాబు, వైకుంఠంకి వెళ్ళి వచ్చిన నీ కోరికలు తీర్చనికి, కనీసం ఒక్క కోరిక కోరుకోబోయి అంత దూరకి వెళ్ళి వచ్చినందుకు అని బతిమాడతాడు భగవంతుడు. మరి చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. అయితే అప్పుడు రాజు ఏమంటాడంటే, సరే ఇక నీ ముచ్చట ఎందుకు కాదని అలా ఒక్కటి అడుగుతా, నాకు ఇయ్యి అంటాడు. నీవు నాకే విధంగా దర్శనం ఇచ్చావో అదేవిధంగా నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ దర్శనం ఇవ్వాలంటాడు. చూసారా రాజు కోరిక యొక్క ఎంత నిజాయితీగా ఉందో. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, నువ్వేమైనా పిచ్చోడు బావునా, అట్లా కుదిరేది, నన్ను చూసురంటే మామూలు అనుకున్నావా? అందరూ చూడలేరంటే, ఇగో నువ్వు అడుగని అడిగినావు కాబట్టి నీకు అడిగినా, ఇస్తే ఇయ్యి లేకపోతే నేను పోతా అంటాడు. సరే పాపం నిరాశపరచడం ఇష్టం లేక, సరే నీకు ఇస్తా పోరే, పొద్దున నీ రాజ్య ప్రజలందరినీ తీసుకొని నువ్వు కొండ మీదికి రా, నీకు అక్కడ నేను దర్శనం ఇస్తా అంటాడు. ఇక రాజు దండోరా వేపిస్తాడు రాజ్యంలో, ప్రజలందరూ ఖుషి అయిపోతారు. అరే ఇంత మంచిగా చూసుకుంటున్నాడు, ఇప్పుడు భగవంతుని కూడా కల్పిస్తానంటున్నాడు, ఇంతకంటే ఇంకెక్కేం కావాలని ప్రజలందరూ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. రాజు, రాణి, మంత్రి, సైన్యాధ్యక్షుడు, వాళ్ళ సైన్యం, వాళ్ళ ప్రజలంతా వెళ్తూ ఉంటారు. వెళ్తూ 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 మార్గ మధ్యంలో ఒక దిక్కు చూడగానే రాగి కొండ కనబడుతుంది. ఆ కొండ కనబడగానే సగం మంది ప్రజలు మాయమైపోతారు అక్కడి నుంచి. రాజు చూస్తే అదేనా ఇంతమంది ఉండే ఎటుపోయిన వీళ్ళంతా అంటే, రాజా రాగి కొండ కనపడింది, వాళ్ళు మూర్ఖులు అంటాడు సైన్యాధ్యక్షుడు. అదేంటే ఇక రాగి కొండ కోసం పోతారా అంటే, అలా మూర్ఖులు మా రాజా, వాళ్ళకి తెలియదు అంటాడు. సరే కొద్ది దూరం పోయిన తర్వాత వెండికొండ కనబడుతుంది. వెండికొండ కనబడగానే ఈ సైన్యాధ్యక్షుడు, అతని సైన్యం, మిగతా ప్రజలు అందరూ గాయం వెళ్ళిపోయారు. మళ్ళీ పక్కన మంత్రి ఉంటాడు. ఇదేంది మంత్రి వర్య, భగవంతుని చూపెడతానంటే ఇంకా వెండికొండ దగ్గరికి పోతారానంటే, రాజా వాళ్ళకి తెలియదు రాజా దాని విలువ అనగానే, సరే నువ్వైతే ఉన్నావు కానీ కొంచెం ముందుకు వెళ్తాడు. ముందుకెళ్ళిన తర్వాత బంగారం కొండ కనబడుతుంది. బంగారం కొండ కనబడగానే అయ్యా మంత్రి కూడా హరిలో రంగహరి వెళ్ళిపోయిండు. మంత్రి కూడా పాప రాని ఒక్కతుంటుంది,
రాణి నీ ఇదేంది రాణి ఇప్పటిదాకా మంత్రి గిన్ని మాటలు మాట్లాడిందంటే మంత్రి అజ్ఞాని రాజా, మరి నువ్వు ఉన్నావు కదా అంటే నేను 7 జన్మలు నీతోటే ఉంటాను, నేను ఎడిపోతా, నేను ఈయనే ఉంటా, 7 జన్మలు నీతోటే ఉంటాను, నేను ఎడిపోను. నిజమా అంటే నిజం స్వామి, నీకంటే ఎక్కువ నాకేమున్నది అనగానే రాజు చాలా పాపం కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే వైఫల్యం అనేది సామాన్యమైన విషయం కాదు. సో కాబట్టి నువ్వైతున్నావు కదా రాజని ఇద్దరు పోతూ ఉంటారు. కొద్ది దూరం పోయిన తర్వాత వజ్రాల కొండ కనబడుతుంది. వజ్రాల కొండ కనబడగానే ఏమైంది, రాణి కూడా దేవుణ్ణి మళ్ళా చూసుకోవచ్చులే, తొందర ఉంది, వజ్రాల కొండ మాయమైపోతే వెళ్ళిపోతుంది. పాపం రాజు ఒక్కడే వెళ్తాడు అతని దగ్గరికి. భగవంతుడు అంటాడన్నమాట, ఏరయ్యా ఎవరెవరికో దర్శనం ఇప్పిస్తారన్నావు, వీళ్ళందరూ ఏరి అంటే నాకు అర్థమైంది మహారాజా, నేను పొరపాటు చేసిన, ఇలా చేసి ఉండకూడదు. సో మనము ఎలానైతే మనకు మైలురాళ్ళు కనపడతాయో, ఎట్లా ప్రయాణం చేస్తున్నామో అలానే ఎక్కడ మనం దారి తప్పుతున్నామో కూడా చూసుకోవాలి. చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. మనుష్యానాం సహస్రేషు అంటే వేలాది మందిలో నన్ను చేరుకోవడానికి ఒక్కడు ప్రయత్నిస్తే, అలా ప్రయత్నించినటువంటి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే నన్ను చేరుకుంటా అంటాడు శ్రీకృష్ణుడు. అంటే ఎన్నో జన్మల నుంచి ధ్యాన సాధన చేసుకుంటూ వచ్చినా కూడా ఈ యొక్క మాయాచక్రంలో పడి, ఆ సిద్ధుల మాయామోహంలో పడి ఇంకేదో పొందాలి అనే దానితో పడి మనము దారి తప్పుతామేమో, ఎవరికి వారే చూసుకోండి. ప్రతి క్షణం ఎరుక స్థితి. ఎందుకంటే మీరు ఎంతెంత ఎదుగుతూ ఉంటే అంతంతగా ద బ్లాక్ షెడ్స్ విల్ వర్క్. మిమ్మల్ని చూపెడతాయి, ఆశ చూపెడతాయి. బుద్ధుడికి చూపెట్టలేదా? నేను స్వర్గాధిపత్యం చేస్తాను రా అన్నాడు. నిన్ను మొత్తం ఈ ప్రపంచానికి అధిపత్యం చేస్తా, నువ్వేం ధ్యానం పట్టుకున్నావు, ఏదో జ్ఞానోదయం అని అన్నావు అని అన్నాడు. కానీ బుద్ధుడు లొంగిపోయాడా? మరి మనం లొంగిపోవాలా? సిద్ధులు వస్తాయి, అనిమ మహిమ గరిమ అష్ట సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల మాయలో పడి నువ్వు ఆ సిద్ధుల్ని చూసుకుంటూ కూర్చున్నావా, నీ ప్రయాణం ఆగిపోతుంది. పరమహంస యోగానంద ఒక యోగాత్మకతలో చెప్తాడు, నీవు ఈ ధ్యాన సాధన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు నీ దారంట అందమైన పుష్పాలు పడతాయి. ఆ పుష్పాలను ఏరుకుంటూ కూర్చున్నావా, నీవు నీ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు అని చెప్తాడు. మనకు పుష్పాలు ఇంపార్టెంటా, మన గమ్యం ఇంపార్టెంటా? ఈ పుష్పాలే సిద్ధులు, శక్తులు. ఆటోమేటిక్గా వీడి మాయలో పడిపోతాం మనం. అక్కడ మైలురాయి కనపడుతూ ఉంటుంది, చేరుకోలేం. ఇక్కడ అందమైన పుష్పాలు కనపడుతూ ఉంటాయి, మరి వీటిని ఏరుకోవాలి. భగవంతుడు దర్శనం ఇస్తా అన్నా కూడా ఎక్కడో ఏదో చోట. ఇప్పుడు కొంతమంది ₹1,00,000 ఆశపడతారు, కొంతమంది రాయకొండకు ఆశపడతారు, కొంతమంది వజ్రాల కొండకి ఆశపడతారు. ఆశ అనేది ఉందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆశ? మనసు స్థితి నుంచి వచ్చింది. అందుకే పత్రిజీ మనసుని ముందు నిర్విషయం చేయమన్నాడు, అందుకోసం శ్వాస మీద ధ్యాస పెట్టమన్నాడు. సో మైల్ స్టోన్స్ని సరిగా చూసుకుందాము. అలాగే ఏవైనా మనల్ని తప్పించడానికి వస్తుంటే కనుక నీ అవసరం నాకు లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాం. థ్యాంక్ యూ వేణు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో మనందరం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ముముక్షు అంటారు, మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు. దానికి ఉండే శత్రువులు ఏంటి? ఈ మన మనసు వెండి కొండ కావా, మీరు ఎక్కడో దగ్గర పడిపోతారని నాకు తెలుసు. మనం ఎక్కడా పడకుండా ముందుకెళ్తేనే దైవ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, ఎన్లైటన్మెంట్, ఏదైనా సరే ఎటువంటి సైడ్ ట్రాక్ లేకుండా ఫోకస్డ్గా మనం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగిస్తే అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తాయి. థ్యాంక్ యూ సార్, అద్భుతంగా వివరించారు మాకు. సో ఇది ఈరోజు సెషన్ అండి. ముగించే ముందు మన గురువు గారి గురించి నా తరఫున ఒక మాట. అందరు గురువులు అన్నీ ఇస్తారు, కానీ నేను గురువుని అనే ఒక ఆస్తిని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు.
అందరు గురువులు చూడండి, ఈ ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారు, అంతమంది గురువులు కూడా శిష్యులు ప్రజానికానికి అందరికీ అన్నీ ఇస్తారు. కానీ నేను గురువుని అనే ఆస్తిని, ఆ స్థానాన్ని కూర్చోబెట్టుకుంటారు. కానీ నీ శ్వాసే నీ గురువు, నేను కూడా కాదు, నేను నీ మిత్రుణ్ణి అని చెప్పిన ఏకైక గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయనకి మరొక్కసారి మనం నించొని చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం మనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ. మనందరం కూడా ఎప్పుడు ఈ ఆనందాన్ని, ఆయనతో గడిపిన ఆ మధుర క్షణాలని, ఇక్కడ నాకు తెలుసు ధ్యానం అనే పేరు విన్న ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పత్రి సార్ని ముట్టుకున్నవారే. అందరం ముట్టుకున్నాం మనం. ఎంత ధన్యులం మనం, ఎంత ఆనందం మనకి. సో ఆ మధుర స్మృతులను గుర్తుంచుకొని ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకొని అదే జ్ఞానాన్ని అందరికీ పంచుదాం. థ్యాంక్ యూ సో మచ్. ధనశ్రీ, ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ ఈజ్ ఫైనల్, ఎవ్రీథింగ్ ఈజ్ బిగినింగ్. సో ఈ క్షణం నుంచి అందరూ ఇంకా ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారు ప్రతిదీ కూడా రోజుకొక్కటైనా ఆచరించడానికి ప్రయత్నించండి. మీ పిల్లలకి మీరే ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క చిన్న మాట చెప్తా, పరిణిత అక్క గారిని, అంటే పత్రి గారి పెద్దమ్మాయి గారిని ఒక ప్రశ్న అడిగా. చిన్నప్పుడు మీకు పత్రి సార్ ఎలాగ టీచ్ చేసేవారు, మెడిటేషన్ కూర్చోమనివారా, ఏం చెప్పేవారు అంటే ఆమె చెప్పారు, పత్రి గారు ఏ రోజు కూడా పిల్లలకు ధ్యానం చేయమని చెప్పలేదంట, కేవలం ఆయన చేసేవారంట. అంటే యాక్షన్స్ చూపించేవారంట, అది చూసి వీళ్ళు ధ్యానంలోకి వచ్చారంట. అంటే పిల్లలు మారాలి అంటే ముందు తల్లిదండ్రులు కూడా ఏ మార్పు అయితే మీరు పిల్లల్లో కోరుకుంటున్నారో మీరు అలా ఇవి చూపించాలి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళది ఖచ్చితంగా పొందుతారు. సో ప్రతి ఒక్కరు కూడా అంత ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అగైన్ డీప్ గ్రాటిట్యూడ్. ఇదంతా నేను కాదు, వేణు కాదు, సార్ కాదు, పత్రి సార్ ఎసెన్స్ మీకు అందిస్తున్నాము. ఇది మా బాధ్యతగా మేము ఒక ట్రాన్స్మీటర్స్ లాగా పనిచేస్తున్నాం అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఒకసారి మనందరికీ మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉందాం. ఎందుకనంటే లోక కళ్యాణం కోసం మనందరం ఇప్పుడు సన్నద్ధం అవుతున్నాం కాబట్టి మనం ఒకసారి చప్పట్లు కొడుతూ ఈ అవకాశాన్ని మనందరికీ అందించిన ఓయి రాము అన్నకి అండ్ టీమ్కి థ్యాంక్ యూ, కృతజ్ఞతలు మనందరి తరఫున చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ మాస్టర్స్, ఒక్కసారి ఈ నలుగురి మాస్టర్స్కి గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా ఇంకా సో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యానం గురించి, ధ్యాన ప్రచారం గురించి, సేవ గురించి. అండ్ మారం సార్, నరేంద్ర ఆసూరి సార్, పత్రిజీతో వాళ్ళ ప్రయాణంలో సార్తో పొందిన అనుభవాలు వారి మాటల్లో మళ్ళీ మనం ఒకసారి వినడం అనేది చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినడము. సో సార్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఈ డిస్కషన్ ఇంత వండర్ఫుల్గా నిర్వహించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మళ్ళీ ఒక్కసారి వీరికి కరతాళ ధ్వనులతో మన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.